या ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి స్కందం 3 అధ్యాయం 28 శ్లోకం 3. గ్రామ్యధర్మనివృత్తిశ్చ మోక్షధర్మారతిస్తథా మితమేధ్యాదనం శశ్వద్ మితమేధ్యాదనం శశ్వద్ వివిక్తక్షేమసేవనం. చెప్పండి. గ్రామ్యధర్మ నివృత్తిశ్చ గ్రామ్యధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా మోక్షధర్మరతిస్తథా మితమేధ్యాదనం శశ్వద్ మితమేధ్యాధనం సస్వత్ వివిక్తక్షేమసేవనం. విత్తక్షేమసేవనం. గ్రామ్యధర్మ నివృత్తశ్చ గ్రామ్యధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా మోక్షధర్మరతిస్తథా మితమేధ్యాదనం శశ్వత్ మితమేధ్యాధనం సస్వత్ వివిక్తక్షేమసేవనం. వివిక్తక్షేమసేవనం. గ్రామ్యధర్మ నివృత్తిశ్చ గ్రామ్యధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా మోక్షధర్మరతిస్తథా మితమేధ్యాధనం సస్వత్ మితమేధ్యాదనం శశ్వత్ వివిక్తక్షేమసేవనం. వివిక్తక్షేమసేవనం. ఓకే. ప్రతిపదార్థం, అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ వైచరణానంద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క సంస్థాపకాచార్యులు. గ్రామ్య గ్రామ్య లౌకికములగు లౌకికములగు ధర్మ ధర్మములను నివృత్తి నివృత్తి విరమించవలను. విరించవలను. చ చ మరియు మోక్ష మోక్షపరములగు ధర్మముల ఎడ రతిః ఆకర్షితుడు కావలెను. తథా ఆ రీతి మితముగా మేధ్య పవిత్రమగు అదనం భోజనము శశ్వత్ సర్వదా వివిక్త ఏకాంతము క్షేమ ప్రశాంతమగు సేవనం నివాసము. తాత్పర్యం కాదు, అనువాదము. అతడు గ్రామ్య ధర్మాచరణమును విరమించి మోక్షమును కలిగించు వాటి ఎడనే అనురక్తుడు కావలెను. మితముగా భుజించుచు సర్వదా ఏకాంతమున వసించవలెను. తద్వారా అతడు జీవితపు అత్యున్నత పూర్ణత్వమును బడయగలడు. భాష్యము. ఆర్థికాభివృద్ధికి లేదా ఇంద్రియ వాంఛ సంతుష్టికి ధర్మాచరణము కావించుటను విరమించవలెనని ఇచ్చట ఉపదేశించబడినది. ప్రకృతి బంధము నుండి విడుదలను పొందుటకు మాత్రమే ధర్మాచరణమును కావించవలెను. దేని ద్వారానైతే మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ఎడ నిర్హేతుకమైన భక్తిని పొందగలడో అదియే పరమోత్తమ ధర్మమని శ్రీమద్భాగవతపు ఆరంభమునందే తెలియబడినది. అటువంటి ధర్మాచరణము ఎటువంటి అవరోధములు చేతను కుంటుబడబోదు. దానిచే మనుషుడు నిజముగా సంతుష్టిని పడేయగలడు. అదియే ఇచ్చట మోక్షధర్మము భవబంధ తరణము అని ఉపదేశించబడినది. సాధారణముగా జనులు ఆర్థికాభివృద్ధికో లేదా ఇంద్రియ భోగము కొరకో ధర్మాచరణము కావింతురు. కానీ యోగమునందు పురోగమింపగోరువానికి ఇది ఉపదేశింపబడలేదు. తరువాతి ముఖ్య పద ప్రయోగము మితమేధ్యాదనం అనునది. అనగా మనుషుడు మితముగా భుజింపవలెను. యోగి అయిన వాడు తన ఆకలికి అవసరమగు దానిలో సగము మాత్రమే భుజింపవలనని వేద వాంగ్మయమునందు తెలుపబడినది. ఎవరేని ఒక సేరు ఆహార పదార్థమును భుజింపగలిగినంత ఆకలిని కొని ఉన్నచో ఆ మొత్తము భుజించుటకు బదులు కేవలము అర్ధశేరు మాత్రమే ఆహారమును తీసుకొని మిగిలిన దానికి బదులుగా పావుసేరు నీటిని గ్రహించి ఇంకను మిగిలిన పావు భాగమును కడుపులో వాయు చలనమునకు వదిలివేయవలెను. ఈ విధముగా భుజించువాడు అజీర్తిని వ్యాధిని నివారించగలడు.
శ్రీమద్భాగవతమునందు మరియు ఇతర ప్రామాణిక శాస్త్రములందు ఉపదేశించినట్లు యోగి ఈ రీతిని ఆహారమును తీసుకొనవలెను. తన యోగాభ్యాసము కలవరపడని ఏకాంత స్థానముననే అతడు నివసింపవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒకసారి ధర్మ పుస్తకం తీసుకొస్తారా? అక్కడ ఉంది తెలుగులో. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాస స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి విశేష పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखम करति वाचल मंगलम गायति गिरिम यत्कृपातमहं वन्दे श्रीगुरुनितारणं परमानंद माधवं श्री चैतन्येश्वर. गुरुवे गौरचंद्राय राधिकाय तदालय कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः. यस्य देवे परा भक्तिर्यथा देवे तथा प्रकाशन्ते महात्मनः. आगीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये योऽन्तः प्रविश्य मम वाचं मां प्रसुप्तां सञ्जीवयत्य अखिलशक्तिधरस्वधाम्नां शास्त्रचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. निज गुरु हरिवाण्या कृष्ण चित्तो विचिंतो परत प्रत्यगेहानंद संसार कुप्पा प्रभु जन हरे कृष्ण. కపిల భగవానుడు తన యొక్క తల్లి అయిన దేవహూతికి భక్తియుక్త సేవ యొక్క అనుష్ఠానము అనగా భక్తి యోగము యొక్క అనుష్ఠానం గురించి నిర్దేశాల గురించి ఆదేశిస్తూ ఇక్కడ ఆయన నిర్దేశాలను ఇస్తున్నాడు. అందులో భాగంగా 2 శ్లోకాలు మనం చదివాం. మొదటి శ్లోకం ఏమో మనస్సుని యోగ సాధన పైన ఉంచి తద్వారా భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళి భగవంతుడిని ఎలా ప్రాప్తించాలో చెప్పాడనమాట. తర్వాత శ్లోకంలో వాళ్ళ యొక్క ఈ రకంగా వాళ్ళ యొక్క మనస్సుని ఎప్పుడైతే యోగంలో పెడతారని అనుకుంటారో అప్పుడు దైనందిక కర్మలు, స్వధర్మము, కర్తవ్యములు ఇవి ఎలా చేయాలనేవి ఇక్కడ ఉద్దేశించి చెప్పాడనమాట. ఏవైతే కార్యములు చెయ్యాలో, ఏవైతే కార్యములు చేయకూడదో, ఏవైతే కర్మలు చెయ్యాలో, ఏవైతే కర్మలు చేయకూడదో వాటన్నిటినీ నియమబద్ధంగా ఆచరించేటట్టుగా చెప్పాడనమాట. అండ్ షుడ్ ఎగ్జిక్యూట్ హిస్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ టు ది బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ. వాళ్ళ యొక్క స్వధర్మాన్ని బాగా పాటిస్తూ ఏవైతే ఆ స్వధర్మానికి తగనటివో వాటిని వదిలిపెట్టాలి. అవాయిడ్ పర్ఫార్మింగ్ నాట్ అలాటెడ్ టు హిమ్. సో దీన్ని మనం భక్తియుక్త సేవలో కూడా డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం. అంటే ఏదైతే భక్తియుక్త సేవకి అనుకూలంగా ఉంటుందో వాటిని స్వీకరించడం, ఏవైతే భక్తియుక్త సేవకి ప్రతికూలంగా ఉంటాయో వాటిని త్యజించడం. మనం దీక్ష కాలంలో కూడా మనం శపథం చేస్తాం, ప్రమాణం చేస్తాం. విగ్రహాలు ఎదురుగుండా అనగా రాధాకృష్ణులు ఎదురుగుండా, గురువు ముందర, వైష్ణవుల ముందర, అగ్ని ముందర, మొత్తం పంచభూతాలు, మొత్తం దేవీ దేవతలు, 33 కోట్ల మంది దేవీ దేవతలు, తర్వాత సూర్యుడు, చంద్రుడు, తర్వాత గురువు ఎదురుగుండా, అందరికన్నా ముఖ్యమైనటువంటిది పరమాత్మ, నీకు నువ్వే సాక్షి. సో మనమందరం ఏమిటంటే ప్రమాణం తీసుకుంటాం, ప్రమాణం చేస్తాం. మనం ఏంటంటే
రోజు చేయాల్సినవి, చేయకూడనివి. విధి నిషేధ్ అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే. అది మామూలుగా అయితే విధి నిషేధ్, కానీ ఇంకా పైకి పైకి వెళ్తే ప్రతి దాంట్లోనే విధి నిషేధాలు ఉంటాయన్నమాట. విధి ఏమిటి? 16 మాలలు జపం చేయడం. ప్రతిదీ విధియే. కాకపోతే 16 మాలలు జపం చేయడం అనేది ఏంటంటే ఒక గురువు యొక్క మొదటి ఆజ్ఞగా, అత్యుత్తమమైనటువంటి ఆజ్ఞ అనమాట. 16 మాలలు భగవంతుడి యొక్క నామాల్ని సంఖ్యాపూర్వక నామగాన నతిభి, సంఖ్యాపూర్వకముగా భగవంతుడి యొక్క నామాల్ని జపం చేయడం అన్నమాట, స్వీకరించడం. అది మొదటి తపస్యని స్వీకరించడం అన్నమాట. తర్వాత రెండోది ఏమిటి చేస్తాం? 4 నియమాలు. అంటే ఏదైతే ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి పుణ్యము, అధమమైనటువంటి పాపము. ఇక్కడ దివ్యమైనటువంటి పుణ్యం, పుణ్య శ్రవణ కీర్తనంలో ఉంటామని మనం ప్రమాణం చేస్తాం. 16 మాలలు జపం చేయడం అంటే శ్రవణం, కీర్తనం, మనం వినడం, తర్వాత భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం. తర్వాత ఏమిటి? ఈ పాపకృత్యమైనటువంటి విషయాల్ని వదులుతామని కూడా మనం చెప్తాం. మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం, ఈ 4 చేయకూడదని అంటాం. సో జీవితం అంతా ఏంటంటే భక్తియుక్త సేవలో ఏవేవైతే ఈ 5 సూత్రాలకి, ఈ 2 సూత్రాలకి ఏవైతే అనుకూలంగా ఉంటుందో అది మనం చేస్తాం, ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో దాన్ని త్వర్జిస్తాం. దీన్ని వర్ధించడానికి అనగా మనం కూర్చొని 24 గంటలు జపమే చేయాలన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడి యొక్క నామంలోనే ఉండాలన్నమాట. కానీ మిగతా యాక్టివిటీస్ ఎవరు చేస్తారు? ప్రసాదం ఎవరు వండుతాడు? క్లీనింగ్ ఎవరు చేస్తారు? ప్రచారం ఎవరు చేస్తారు? ఇంతమందిని తీసుకొచ్చేది ఎవరు? కన్స్ట్రక్షన్ చేసేది ఎవరు? ఇలా క్లాసులు ఇచ్చేది ఎవరు? సో ఇవన్నీ దేనికోసం అంటేట మనం కూర్చొని సౌమ్యంగా, సవ్యంగా, శుభ్రంగా మన యొక్క భగవంతుడి యొక్క నామాన్ని పూర్తిగా చేయడం కోసమేనమాట. ఇవన్నీ పనులను వాటి నుంచి బయటికి వెళ్ళడానికి కాదనమాట. అది ఎలా చేయాలనేదే, దాని గురించే ఈ మొత్తం అంతా, ఈ ఏర్పాట్లు, ఇంత పెద్ద ఆర్భాటాలు, ఇవన్నీ దానికోసమేనమాట. ఇది లేకపోయిన తర్వాత ఏమీ లేదు, జస్ట్ ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫరెంట్, అంతే, ఇంకేం లేదు. ఆహార నిద్ర, మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం, చాలామంది ఇవన్నీ త్యజించిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళ ఇళ్లల్లో ఉన్నారు, మందిరాల్లో ఉండొచ్చు. కాకపోతే భగవంతుడి యొక్క శ్రవణం, కీర్తనంలో, పుణ్య శ్రవణ కీర్తనం, అది మన ముఖ్యమైనటువంటి ధర్మం అన్నమాట. జైవ ధర్మం. ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నాం కదా, స్వధర్మం. ముఖ్యంగా చెప్పాలంటే వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి వ్యక్తికి ఎక్కడైతే వాళ్ళు పుట్టారో దాని ప్రకారంగా, గుణకర్మ విభాగం ప్రకారంగా వాళ్ళ పనులు నిర్దిష్టంగా ఉన్నాయన్నమాట. దాని నుంచి బయటకు చేయలేమన్నమాట ఏదీను. అందుకే కృష్ణుడు స్వధర్మమపి చావేక్ష, పరధర్మో భయావహ, పరుల యొక్క ధర్మం చేయడం అనేది ఏంటంటే అది ఎప్పుడూ ఆలోచించారనమాట. అందుకే అర్జునుడిని తిడుతున్నాడు అనమాట. నువ్వు పరధర్మం చేయాలనుకుంటున్నావు, వెళ్ళి అరణ్యంలో కూర్చొని తపస్సు చేయాలనుకుంటున్నావు, అది నీ వల్ల కాదు అని చెప్తున్నాడు అనమాట. అన్నీ వదిలేసి కిమ్నో రాజ్యేన గోవింద, ఇదంతా రాజ్యం అంతా నీకు వద్దని అనుకుంటున్నావు, కానీ నువ్వు క్షత్రియుడు, నీకు రాజ్యం కావాలి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు రాజ్యం కావాలి, ప్రజలు కావాలి, రాజరికం కావాలి నీకు. నువ్వు అది వదిలేసి ఇంకోటి ఏదో చేద్దాం అనుకున్నా అది నువ్వు చేయొచ్చు, పర్ఫెక్ట్గానే ఉండొచ్చు, కాకపోతే అది చేయొద్దని చెప్తున్నాను అనమాట. అది చేయడం వల్లనే అనవసరంగా సమస్యలు వస్తాయి అని చెప్పి కృష్ణుడు ఇక్కడ చెప్పాడు, ఇక్కడ కూడా అది చెప్పాడు. సో వాట్ ఎవర్ ఈజ్ అలాటెడ్, ఏదైతే మనకు చెప్పబడిందో దాన్ని మనం చేయాలన్నమాట. సో someone should be satisfied with as much as gain he achieves by the grace of the God. అందుకే భారతదేశంలో ఏమిటంటే వైదిక సంస్కృతి అంతలా వర్ధించడానికి గల కారణం ఏమిటంటే అసూయ, రాగ, ద్వేషాలు ఏమి ఉండవన్నమాట. ఇక్కడ ఉండేవి, అది కూడా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఒక పద్ధతి ఉందన్నమాట దాన్ని నిర్మూలించడానికి, మటుమాయం చేయడానికి, తర్వాత దాన్ని కంట్రోల్లో పెట్టడానికి. ఎందుకంటే ఈ వ్యవస్థ అటువంటిది అనమాట, వర్ణాశ్రమ వ్యవస్థ అటువంటిది అనమాట. అంటే బ్రాహ్మడు ఎప్పుడు చాలా చాలా తక్కువగానే ఉంటాడనమాట.
సమోదమో తితిక్షం మార్జ్యం ఆస్తిక్యం, చాలా పొలైట్గా, హంబుల్గా, చాలా వినమ్రతతో, వినయంతో శాస్త్ర పఠనం చేస్తూ, యజ్ఞ యాగాదులు చేస్తూ, శాస్త్రాలన్నీ నేర్పిస్తూ, విగ్రహారాధన చేస్తూ, విగ్రహారాధన ఎలా చేయించాలో చేపిస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, యజ్ఞయాగాదులు చేయిస్తూ, ఎప్పుడు బిజీగా ఉంటూ, ఎప్పుడు కూడా చాలా నిరాడంబరమైనటువంటి జీవితంతో బతుకుతూ ఉంటాడు. ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్లతోని వీటితోని వాటితోని పని లేదనమాట. సో అలాంటి ఉన్నవాళ్ళు, అలాంటి ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు అలాగే జీవితాన్ని రేపొద్దున కొనసాగించాలనుకుంటారు. తండ్రిని చూసి కొడుకు, కొడుకుని చూసి తండ్రి, అలాగే అవుతుంటారు అనమాట. ఫ్యామిలీ అంత వ్యవస్థ అంతా అలాగే ఉంటుందన్నమాట. వీరంతటికీ ఒక రాజు ఉంటాడు. ఆయనకి ఈయన అడ్వైజ్గా ఉంటాడు. రాజు ఏమిటి చేస్తాడు? ఆయన పాలించడం ఆయన పని. ఈశ్వరం భావం, రాజులాగా మొత్తం రాజ్యం అంతా వెళ్తూ ఉంటాడు. ప్రజలు వాళ్ళ యొక్క బాగోగులు చూడడం, ముసలి వాళ్ళని, పిల్లల్ని, వయోవృద్ధుల్ని, బ్రాహ్మల్ని, ఆడవాళ్ళని కాపాడడం రాజు యొక్క కర్తవ్యం. ఆ ధర్మంలోనే ఉంటాడనమాట. సో రాజ్యం అంతా అందరికీ, ఈవెన్ చీమకు కూడా తిండి వెళ్ళిందా, చీమకు కూడా రక్షణ కలిగిందా, ఈవెన్ ఏ వృక్షం కూడా అనవసరంగా ఎక్కడా కూడా ఏది జరగకూడదు. సో రాజు యొక్క కర్తవ్యాలన్నీ ఇంత నిర్దిష్టంగా, రాజధర్మ, కులధర్మ అన్నీ కూడా యుధిష్ఠిర మహారాజు చెప్తాడన్నమాట. రాజధర్మ, మోక్షధర్మ, కులధర్మ, స్త్రీ ధర్మ అన్నీ వరుస పెట్టుకొని భీష్ముడు చెప్తాడన్నమాట. మనం భాగవతంలో కూడా మనం చూస్తాం. సో అలాగా ప్రతి వాళ్ళకి, ఈవెన్ శూద్రులు కూడా ఒక రకమైనటువంటి కర్మ ఉందన్నమాట, ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యం ఉందన్నమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొత్తం మిగతా వాళ్ళందరికీ సేవ చేయడమే ఎప్పుడు కూడా ఆయన యొక్క ఈ అనేది ఆయన యొక్క మనసులో అంతా అదే ఉంటుందన్నమాట. ఎలా సేవ చేయాలి, ఈ సేవలో ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఈ సేవ ఎలా చేయాలి, ఆ సేవలు, బ్రాహ్మణులకు సేవ ఎలా చేయాలి, రాజులకు ఎలా సేవ, రాజుకి ఎలా సేవ చేయాలి, వైశ్యులకు ఎలా సేవ చేయాలి, మిగతా వాళ్ళు ఎలా మర్యాద చేయడం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. పరిచర్యాత్మకం కార్యం శూద్రకర్ణ శుభ. ఆ తర్వాత వైశ్యుడు ఉన్నాడంటే వాళ్ళ యొక్క కార్యం ఏంటంటే వాణిజ్యం, తర్వాత గోరక్ష, ఇవి వాళ్ళ యొక్క పని అన్నమాట. గోవును రక్షించడం, కృషి చేయడం, అన్నాన్ని అందరికీ ఇచ్చేయడం, క్షత్రులకి, వైశ్యులకి, తర్వాత బ్రాహ్మణులకి ఎవరు కూడా అన్నం లేకుండా ఉండకూడదు, ఎవరు కూడా తిండి లేకుండా పోకూడదు, వాళ్ళ యొక్క పని అన్నమాట. సో అందరూ ఏమిటంటే రెస్పాన్సిబుల్గా ప్రవర్తించేవారు. సో దాన్ని బట్టి ఏంటంటే వాట్ ఎవర్ కమ్స్ ఇన్ దర్ వే, ఏదైతే వాళ్ళకి భగవంతుడు కేటాయించినటువంటి కోటా ప్రకారం ఏదైతే ఇస్తాడో దాన్ని వాళ్ళు స్వీకరించేవారు. మిగతావి వాళ్ళు పట్టించుకునేవారు కాదనమాట. మిగతా వాడు డబ్బులు, రాజు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, వాడు భోగభాగ్యాలను చూస్తున్నాడు, నేనేమిటి ఎంతలా ఉన్నా, ఎప్పుడు అనుకునేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే అక్కడ ఈర్ష్య అనేది లేదు. ఎప్పుడు కూడా భాగవతం, రామాయణం వీటన్నిటి నుంచి చర్చ, టైమే లేదనమాట వీటన్నిటి గురించి ఆలోచించడానికి. సో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని మనం వైదిక సంస్కృతి కోల్పోయాం కాబట్టి, నిరాడంబరం అనేది ఏమిటంటే మినిమలిస్టిక్ అంటారు అనవసరం. ఈ రోజుల్లో మొబైల్స్ కూడా వచ్చారు, మినిమలిస్టిక్ యాప్స్కి ఏమి లేకుండా ఫోన్, మినిమలిస్ట్ ఫోన్ అంటే ఏదో ఫోన్ కంపెనీ ఉందన్నమాట, అదేంటే ఏదో ఉంది. సో చెప్పొచ్చేమాట ఏంటంటే మినిమలిస్ట్ ఈ రోజుల్లో చెప్తున్నారు, కానీ పూర్వకాలంలో ప్రతివాడు మినిమలిస్ట్గానే ఉండేవారు అనమాట. అంటే యావద్ అర్థ ప్రయోజనం అంటే ఏమిటి? ఏదైతే కావాలో అర్థం, ప్రయోజనం, దానికి అర్థం ఉండాలి, దాని ప్రయోజనం. ఇప్పుడంతా కూడా అర్థం లేదు, ప్రయోజనం లేదనమాట. ఇప్పుడు ప్రతిదానికి అనర్థం నిష్ప్రయోజనం అనమాట. ప్రయోజనం లేదనమాట. దానికి ఉందంటే అప్పటికప్పుడు ప్రయోజనం ఉంటుంది, తర్వాత దాన్ని తీసి పారేయడమే, అంతే. యూజ్ అండ్ త్రో, వాడేమా విసిరేమా, అంతా కూడా ప్రతీది అంతే. వాడేమా విసిరేమా, వాడేమా కొత్తది కొన్నామా, పాతది విసిరేసామా, పాతది బయటపడింది. సో అలాగా యూజ్ అండ్ త్రో బాగా అలవాటైపోయింది అనమాట. నిరాడంబరమైన జీవితం యావదర్థ ప్రయోజనం అన్నమాట ఇదంతా. సో భగవంతుడు యావదర్థ ప్రయోజనం ప్రకారంగా, ఈ శరీరం ప్రకారంగా, మన యొక్క సైకోఫిజికల్ కండిషన్ ప్రకారంగా ఏదైతే ఇస్తాడో దాన్ని మనం స్వీకరించడం, మిగతాది దాన్ని వదిలేయడం, మిగతా వాటి గురించి పట్టించుకోకపోవడం అనమాట. ఆ రకంగా ఎప్పుడైతే జీవితం ఉంటుందో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయగలం అన్నమాట. మన మనస్సు శాంతంగా ఉండగలదు, మన మనస్సు భగవంతుడి పైన నిమగ్నం అవ్వగలదు, మన మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి పైన పాదపద్మాల చెంత ఉండగలదు, జపంలో మన మనస్సు ఉండగలదు. 10 విషయాల గురించి ఆలోచిస్తుంటే ఎలాగా? ఇప్పుడు పిల్లవాడు అన్నాడు అనుకోండి, కూర్చోబెట్టామంటే వాడు ఇటు అటు ఇలాగా ఇలా తిరుగుతూనే ఉంటాడు అనమాట.
సో ఆ రకంగా ఏంటంటే అస్తవ్యస్తంగా ఉంటాడనమాట. హాచ్ పాచ్ అంటారు దీన్ని, హమ్డ్రమ్, హాచ్ పాచ్. సో అలా కాకుండా ఈ వైదిక సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ప్రభుపాదుల వారు వైదిక సంస్కృతిని ఆధునిక వ్యవస్థలో తీసుకొచ్చారో చాలామంది భక్తుల్లో ఏంటంటే వాళ్ళ జీవితాలు మారిపోయి హాచ్ పాచ్ అస్తవ్యస్తంగా ఉండే జీవితాలన్నీ కూడా ఒక ఒక కుదుటికి వచ్చాయన్నమాట. ఎస్, యూ హ్యావ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్ యువర్ మైండ్. మనం ఫస్ట్ భగవంతుడి యొక్క నామాన్ని వినాలి, ఫస్ట్ శ్రవణ కీర్తన చేయాలి, పొద్దున్నే లేవాలి, లేచిన తర్వాత గురువుకు ప్రార్థించాలి, వైష్ణవులకు ప్రార్థించాలి, గురు అష్టకంలో వినాలి, మంగళారతి వినాలి, చూడాలి. సో ఈ రకంగా ఏంటంటే ఎప్పుడైతే మనస్సు ఆ రకంగా ఎప్పుడైతే నిర్మలంగా ఈ కొన్ని కొన్ని సంవత్సరాలు అలా అవుతుంటే మన 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 యొక్క వేష భాష దశ తీరంతా కూడా ఏంటంటే భగవత్ కైంకర్యంగా మారడం వల్ల మనకేంటంటే ఏదైతే మనం భగవంతుడి యొక్క కృప ప్రకారంగా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అది ప్రాక్టీస్ ద్వారా వస్తుందన్నమాట. భూములను అర్పించడం, ఇంకోళ్ళ డబ్బులను తీసుకోవడం, లేకపోతే ఇంకోళ్ళ డబ్బుల్ని మనం ఎలా పెట్టించుకోవడం, పదే 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 వీటి గురించి ఆలోచించడం వల్ల కామక్రోధ లోభము మతమత్సరాలు అవ్వడం వల్ల ఆర్గాన్ అన్నీ ఫెయిల్ అయిపోయి మనకి ఎన్నో వ్యాధులు వచ్చి అనవసరమైనటువంటి, అందుకే కదా ఎక్కువ ప్రజలకి ఏంటంటే ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో రకాలైనటువంటి మానసిక శారీరకమైనటువంటి ఎక్కడా కనీ విని ఎరగనటువంటి రోగాలన్నీ ఎంతమందికో ఉన్నాయన్నమాట. బికాస్ వాళ్ళ మనసులన్నీ కూడా ఏంటంటే పరిపరి విధాలుగా ఏంటంటే అస్తవ్యస్తంగా ఉన్నారనమాట. ఈరోజు శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే వన్ షుడ్ సీజ్ పెర్ఫార్మింగ్. ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో ఏంటంటే ఈరోజు ఏం చెప్పారంటే ఏదైతే కూడదో అది చెప్తున్నారు. వన్ షుడ్ సీజ్ పెర్ఫార్మింగ్ కన్వెన్షనల్ రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ షుడ్ బి అట్రాక్టెడ్ టు దోస్ విచ్ లీడ్ టు సాల్వేషన్. అనవసరమైనటువంటి సోకాల్డ్ దానివల్ల ప్రయోజనం లేనటువంటి విషయాలన్నింటిలోని కృష్ణ భక్తికి అనుకూలం కానటువంటి విషయాలన్నింటినీ మనం ఎంతవరకైతే అంతవరకు దాన్ని ఏంటంటే తక్కువగానే మనం దాన్ని ఇచ్చేస్తూ ఉండాలన్నమాట. ప్రయారిటీ అనేది కృష్ణ భక్తికి ఇవ్వాలి. ప్రయారిటీ అనేది భగవంతుని సంతృప్తి పరచడానికి మాత్రమే మనం చేస్తూ ఉండాలన్నమాట. ఏదైనా విషయం మనకి భగవంతుడికి సంతృప్తి పరచడంగా లేదు, ఏదైనా విషయం మనకి భగవంతుడికి లేకపోతే గురువుకి ఆదేశాలకు భిన్నంగా ఉందంటే మన యొక్క భక్తుల యొక్క ఆదేశాలు, గురువు యొక్క ఆదేశాలతో మెల్లిమెల్లిగా వాటిని ఏంటంటే భగవంతుడి యొక్క కైంకర్యానికి ఎంత వరకు అనుకూలంగా ఉందో దానికి మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే అలా చేస్తామో మనం ఏంటంటే మోక్ష పదానికి వెళ్తున్నాం అన్నమాట. జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంతే ఏవ షణ్ముఖతీతాం అన్నారన్నమాట. మన యొక్క ప్రయాస వలన, మన యొక్క సోకాల్డ్ జ్ఞానం వలన, దీని ప్రయాసం వల్ల ప్రయాస వలన మనం ఏం చేయలేమండి. గ్రాహ్య ప్రయాసం ఉదపాస్య నమంతే ఏవ సన్ముఖరితాం. మనం ఏం చేయాలంటే కొంచెం స్లో డౌన్ అవ్వాలి, మనం కొంచెం సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నించాలి. మనం చూసుకోవాలన్నమాట. ఎన్ని సంవత్సరాలు భక్తియుక్త సేవలో ఉన్నాం, మనం ఏమిటి చేయకపోతున్నాం, మన యొక్క కార్యం ఏమిటి ప్లాన్ చేసుకోవాలన్నమాట. మన ప్లాన్ ప్రకారం ఏది కాదు, నిజమే. భగవంతుడు ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకోవడం, 5 నిమిషాలకు ఒకసారి ప్లాన్లు మారిపోతుంటాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. పూర్వం రోజుల్లో మేము భక్తి వికాస్ ట్రస్ట్లో నేను సేవ చేసేటప్పుడు మేము విందామని చెప్పి అందరూ ప్లాన్ చేసేవాళ్ళం అన్నమాట. ఫస్ట్ ప్లాన్ చేసుకుని ఏంటంటే నేనేమండి దిస్ ఈజ్ ప్లాన్ నెంబర్ ఏ అనేవాడిని అనమాట. నేను మొదటి ప్లాన్ మీటింగ్లో ఫస్ట్ ప్లాన్ నెంబర్ ఏ. తర్వాత 2 రోజుల తర్వాత ప్రభు ఇంకోటి ఏదో చెప్తాను, దాన్ని చెప్తాను అనమాట. ప్లాన్ నెంబర్ బి అంటారు అనమాట. ఇంకోటి బండిలోకి వెళ్ళేసరికి ప్లాన్ నెంబర్ సి వస్తుంది అనమాట. సో ప్లాన్ నెంబర్ డి. ఎన్ని ప్లాన్ అయినా అవ్వచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ ప్లాన్ ఏదైతే ముఖ్యమైనటువంటిదో దేని గురించి ఇదంతా కూడా సంభవం మనం ఏంటంటే భగవంతుడి యొక్క సేవలో ఉండి భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడికి ఏ రకంగా మనం ఏంటంటే శ్రవణ కీర్తనలో దాన్ని చేయడానికి మాత్రమే మనం మిగతావన్నీ ప్లాన్లు చేంజ్ అవుతాయి అనమాట. వాలటైల్ అనమాట. భౌతిక ప్రపంచమే జగత్తనగా గచ్చతి దిజత్, మారుతూనే ఉంటుంటుంది అనమాట. మనం పెద్దగా డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే ఫైన్, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో కన్వెన్షనల్గా చేయకూడదు అనమాట. నియమ ఆగ్రహ ధర్మాలన్నీ కూడా ఏంటంటే నియమ ఆగ్రహ అనమాట. అందుకే రూపగోస్వామి ప్రభుపాదులు చెప్తారు, షుడ్ బి అట్రాక్టెడ్ బై దోస్ విచ్ లీడ్ టు సాల్వేషన్. సో మోక్షానికి మనకు అందుకే ధర్మ పుస్తకంలో వీటన్నిటి గురించి విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ప్రభుపాదులు వారు చెప్పారనమాట. ఏమిటిది? సర్వశ్రేష్టమైన మార్గం ధర్మం,
తెలుగులో ముందుండే ఏంటంటే సనాతన ధర్మం అనే పుస్తకం ఉండేదన్నమాట. దీన్ని పీపీటీ వాళ్ళు మార్చి శ్రేష్టమైనటువంటి మార్గం ధర్మం. ఈ ధర్మం అనే పుస్తకం యాక్చువల్గా ఏంటంటే డివినిటీ అండ్ డివోషనల్ సర్వీస్, ఆధ్యాత్మికం, దివ్యమైనటువంటి భక్తియుక్త, దివ్యమైనటువంటిది దివ్యము, తర్వాత భక్తియుక్త సేవ అనే ఒక అధ్యాయం భాగవతం యొక్క మొదటి స్కందం 2వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ, ఈ శ్లోకాలు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శర్మం భజ, సారీ ఏంటిది, సవై పుంసాంబరో ధర్మ యదో భక్తిరథోక్షజే అహైతుకే ప్రతియత యా ఆత్మ సుప్రసిద్ధతి. అక్కడి నుంచి శ్లోకాలన్నీ వరుసగా చెప్పబడి ఉందన్నమాట. వరుసగా శ్లోకాలన్నీ సవై పుంసాం, ధర్మం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి అంటే విషయాలన్నీ కూడా ధర్మం అంటే ఏమిటి, కృష్ణుడు కావాలి, మాయ వద్దు, స్వేచ్ఛ వెలుగును, భగవంతుడి యొక్క దర్శించడం, ధర్మం యొక్క నిజమైనటువంటి లక్ష్యం, ఇంద్రియాలు దేని కొరకు ఉద్దేశింపబడాయి, పరమసత్యం యొక్క నిర్వచనం, అంతరంలో భగవంతుడిని ఎలా దర్శించుకోవాలి, పరిపూర్ణమైనటువంటి వర్ణాశ్రమ విధానము, భగవంతుడిని తెలుసుకోవడానికి నిశ్చయమైన మార్గము, స్మరణం ఖడ్గము, కృష్ణుని గూర్చి శ్రద్ధతో వినడం, భగవంతుని గూర్చి వినడం ద్వారా హృదయ శుద్ధి, హానికరమైన కోరికల పట్ల పట్టు నుండి తప్పించుకోవడం, భక్తి యుగమే శాంతికి ఆనందానికి అతి శీఘ్రమైనటువంటి మార్గము, భక్తి యోగము విజ్ఞాన శాస్త్రమే కానీ మూఢాభిప్రాయము కాదు, కృష్ణుడు భాస్కరుడు హృదయంలో ఉదయించడం. సో వీటన్నీ కూడా శ్లోకాలు ఒక్కొక్కటి ఏంటంటే దీనికి ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యము, ఆయన యొక్క ప్రవచనము. సో దయచేసి అందరూ కూడా ఈ పుస్తకాన్ని పదే పదే చదవాల్సిందిగా ప్రార్థన. సో కొన్ని విషయాలు ఇందులోంచి కూడా మనం చర్చిస్తాం. సో ప్రభుపాదుల వారు ఈ అనువాదంలో చెప్తున్నారు. సో ఏంటంటే మన యొక్క ఏవైతే మోక్షానికి ఉన్నాయో, మోక్షానికి కానటువంటి ధర్మానికి విషయాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలి, త్యజించాలి. అంటే దాని అర్థం ఏమిటంటే కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్తో యశ్యేహ కర్మభి. ఈ శ్లోకం కూడా వీటన్నిటిలోని మధ్యలో ఒక శ్లోకంలో వస్తుందన్నమాట. అంటే ఏమిటంటే సవై పుంసాంపరో ధర్మ, మొదటిది అక్కడి నుంచి వస్తుంది. సో కామస్యనేంద్రియ ప్రీతి అనగా ఏమిటంటే ప్రీతి ధర్మమైనటువంటిది. ధర్మం అంటే ఏమిటంటే ఫస్ట్ కామం మొదలాలన్నమాట. ధర్మం కావాలంటే ఫస్ట్ కామం మొదలాలన్నమాట. కామస్యనేంద్రియ ప్రీతి ఎప్పుడైతే కామం పట్ల ఉందో ధర్మం పట్ల ఉండదన్నమాట. అంతా అధర్మంగానే ఉంటుంది అనమాట. సో జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే జీవితంలో చేసినటువంటి విషయాలన్నీ కూడా దేని వైపు దారి తీయాలంటే కామం వైపు కాదు, ధర్మం వైపు దారి తీయాలని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది. కామస్యనేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత అనగా జీవితం యొక్క తత్వ జిజ్ఞాస వైపు వెళ్ళాలి, ధర్మం వైపు వెళ్ళాలి, కానీ కామం వైపు కాదని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది అన్నమాట. ఓకే, ఆ శ్లోకం తీసి అని ఒక చదువుతాం. ఇక్కడ అదే చెప్తున్నారు. వన్ షుడ్ సీజ్ పెర్ఫార్మింగ్ కన్వెన్షనల్ ప్రాక్టీస్ అండ్ షుడ్ బి అట్రాక్టెడ్ టు దోస్ విచ్ లీడ్ టు సాల్వేషన్. మోక్షానికి కావలసినటువంటి విషయాలను మాత్రమే చేస్తూ అటువంటి ధర్మబద్ధమైనటువంటి పద్ధతులన్నింటినీ పాటిస్తూ వాటి కోసం అని చెప్పే ఉండాలని చెప్తున్నారు. సో తద్వారా ఇది మొదట చర్చిద్దాం. దాని తర్వాత దానికి అనుకూలమైనటువంటి ఆహారం, దానికి కావలసినటువంటి జీవిత విధానాన్ని ఏ విధంగా అవలంబించాలనేది ఈ శ్లోకం చెప్తుంది అనమాట. కామస్యనేంద్రియ ప్రీతి లాభో జీవిత యావత జీవసతత్వ జిజ్ఞాస నార్థో యశ్యేయ కర్మభి. జీవిత వాంఛలు ఏనాడు ఇంద్రియ భోగము కొరకు ఉండకూడదు. ఈ సూత్రం ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఒకసారి చదివారంటే వెంటనే ఆయనకి ఏంటంటే స్ఫురించాలన్నమాట. ఇది స్ఫురించకపోతే మనం జీవితంలో ఎన్నో విషయాలు మనం ఏంటంటే సేవ్ చేసుకుంటూ అనమాట. ఇది ఎప్పుడైతే ఎవరికైతే అర్థం, జీవిత వాంఛలు ఏనాడు ఇంద్రియ భోగం కొరకు ఉండకూడదు. భౌతికమైన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా అందరూ ఇంద్రియ తృప్తి చూస్తారనమాట. కానీ మనం భక్తియుక్త సేవకు వచ్చిందా తర్వాత కూడా మనం కామం వైపు చూస్తామా, కృష్ణుడి వైపు చూస్తామా, కృష్ణుడు సంతృప్త, మన యొక్క ఇంద్రియ భోగమా అనేది మనం ఎప్పుడూ కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
జీవిత వాంఛలు. వాంఛలు ఉండడం తప్పు కాదు, వాంఛలను చంపేయకూడదు. వాంఛలు అనేది ఏంటి? భగవత్ కైంకర్యమై ఉండాలి, భగవంతుడికి సంతృప్తిపై ఉండాలి, మోక్షం మార్గం వైపు ఉండాలన్నమాట. జీవిత వాంఛలు ఏనాడు ఇంద్రియ భోగం కొరకు ఉండకూడదు. మానవుడు పరతత్వ విచారణ కొరకే, అంటే జీవితం ఎలా ఉండాలంటే పరతత్వ విచారణ కొరకు ఉండాలని. అంటే అది బ్రాహ్మడు అవ్వచ్చు, క్షత్రియుడు అవ్వచ్చు, వైశ్యుడు అవ్వచ్చు, శూద్రుడు అవ్వచ్చు, ఇంకెప్పుడైనా అవ్వచ్చు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఏమిటంటే పరతత్వ విచారణ కొరకు మాత్రమే జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ఈవెన్ భక్తియుక్త సేవలో మనం వచ్చామంటే మనం బయట పనిచేస్తున్నాం లేకపోతే మందిరంలో ఉన్న అనేది డిఫరెన్స్ పెద్ద ముఖ్యం కాదనమాట. అది ఎప్పుడు ముఖ్యమంటే మనం ఎంతవరకు మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క మనోభావాన్ని ఎంతవరకు భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనంలో మునిగి ఉన్నామనేదే ముఖ్యం అన్నమాట. సో మానవుడు పరతత్వ విచారణ ఎలా వస్తుంది? శ్రవణ కీర్తన ద్వారా వస్తుంది అన్నమాట. శ్రవణ కీర్తన ఏ రకంగా ఉందో విచారణ రకంగా ఉంటుంది. సో శ్రవణం కీర్తనం నిధిధ్యాసనం అన్నమాట. నిధిధ్యాసనం అంటే ఇక్కడ విచారణ అన్నమాట. దాన్ని మహారాజ్ చెప్తారు ఏంటిది, ఆచార్ ప్రచార్ ఆర్ విచార్ అంటారు అన్నమాట. అవునా? అంటే మన యొక్క విచారం, మన యొక్క మనో విచారణ ఎలా ఉంది, ఆచార ప్రచార ప్రకారంగానే మన యొక్క విచారం అనగా మన యొక్క చింతన అనేది ఆ రకం. విచారణం అంటే చింతన అనమాట. సో మానవుడు పరతత్వ విచారణ అంటే ఇలా కూర్చొని మన ఏదో అలా ఆలోచించడం, ఎవరు వచ్చినా అలా కాదనమాట. ప్రతిదీ కూడా జీవితంలో తినడం, యుక్తాహార విహారసు యుక్త శిష్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖద అనమాట. అంటే ఏంటంటే జీవితంలో ఏది చేసినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనం ఏం చేసినా సరే భగవంతుడి కోసమే చేస్తున్నాం. రాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వేసినా సరే అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. కన్స్ట్రక్షన్ చేస్తున్నా, మనం ఒకవేళ మొబైల్ కొంటున్నా, ఒకవేళ క్లాస్ ఇస్తున్నా, ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తున్నా, ఒకవేళ బయటికి వెళ్ళి కొత్త కారు కొనాలి, పాత కారు అమ్మాలి, ఎన్నో విషయాలు ఉంటాయి అన్నమాట. మందిరంలో ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా శ్రవణ కీర్తనకి వృద్ధి చేస్తూ ఉండాలి. పరతత్వ విచారణ, పరతత్వ శ్రవణం, పరతత్వ మననం, పరతత్వ నిధిధ్యాసనం అయి ఉండాలన్నమాట. అది ముఖ్యం. కొరకే ఉద్దేశింపబడుటూ మానవుడు పరతత్వ విచారణ కొరకే ఉద్దేశించబడ్డాడు కనుక అతడు కేవలము ఆరోగ్యవంతమైన జీవితాన్ని మాత్రమే కోరుకోవాలి. ఆరోగ్యవంతమైనటువంటి జీవితం. కానీ ఇప్పుడు ఏమైంది, పరతత్వ విచారణ తెలిసి ఆరోగ్యకరమైనటువంటి జీవితం మాత్రమే జీవించాలని అందరూ అయిపోయారు. ఆరోగ్యమే మహాభాగ్యము అనుకుంటున్నారు అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. బట్ ఇఫ్ భగవంతుడి యొక్క స్మరణ లేదే, ఎంత వెల్త్ ఉంటే మాత్రం లాభం ఏంటి, ఎంత హెల్త్ ఉంటే మాత్రం లాభం ఏంటి? భాగవతంలో ఈశోపనిషత్తులో అనుకుంటాను, ఎన్నో కోట్ల కొలది ఏళ్ళు ఉన్నప్పటికీ మనకి భగవంతుడి యొక్క స్మరణ లేకపోయిన తర్వాత ఆ జీవితం అనేది ఏంటంటే ఎక్కడ ఉందన్నమాట. ఒక ఈశోపనిషత్తులో ఒక శ్లోకం వస్తుంది, నాకు శ్లోకం సమం గుర్తులేదు. కోట్ల కొలది జీవితం ఉన్నది, కాకపోతే ఏంటంటే మనకి భగవంతుడి యొక్క స్మరణ లేదు, ఏమి లాభం? తర్వాత ఏనుగు కూడా ఎన్నో కోట్ల సంవత్సరాలు బతుకుతుంది. చెట్టు రెడ్వుడ్ ట్రీస్ ఎన్నో కోట్ల వందల వేల సంవత్సరాలు బతుకుతుంది. కానీ దెర్ ఈజ్ నో యూజ్ టు లివ్ లాంగ్ ఇయర్స్. ఈవెన్ అందుకే ఆ ఈశోపనిషత్తులో ఏంటంటే ఈవెన్ ఒక్క క్షణమైనా భగవంతుడి యొక్క సేవలో ఒకవేళ, అందుకే చెప్తారు ఏమిటి, భక్తి శ్రీనివాస ఠాకూర్ వారు ఏం చెప్పారంటే, ఎవరైనా వ్యక్తి సంకీర్తనంలో ఒక్క క్షణమైనా సరే ఆయన నియుక్తుడైతే గంటల కొలది భౌతిక సంసారంలో ఎన్నో జన్మలు ఉన్నప్పటికీ ఏం ప్రయోజనం? ఒక్క క్షణం సంకీర్తనంలో అంటే ఎన్నో కోట్ల కొలది సంవత్సరాల యొక్క జీవితం సేవ చేసుకోవచ్చు అన్నారన్నమాట. సో ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు 80 లక్షల జీవరాశుల్లో కష్టపడే బదులు జపం చేస్తూ కష్టపడడం బెటర్ అనమాట. 16 మాలల కోసం జపం ఎలా చేయాలి, అయ్యో నాకు టైం లేదు జపం చేయడానికి, ఓ మాలలు ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి, అది బెటర్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, భగవంతుడి యొక్క స్మరణలో ఉంటాం అనమాట. ఇక్కడ ఆరోగ్యం అంటే స్పిరిచువల్ హెల్త్ అనమాట. 2 రకాలైన హెల్త్. ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందుకే నిర్దిష్ట సమయంలో తినడం, నిర్దిష్ట సమయంలో పడుకోవడం అనేది కూడా మన యొక్క భక్తియుక్త సేవలో భాగమే. అది 2 సార్లు స్నానం చేయడం, ఒకసారి లేకపోతే అట్లీస్ట్ ఒకసారైనా స్నానం చేయడం, లేకపోతే తర్వాత సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం, ప్రసాదం మాత్రమే స్వీకరించడం, జంక్ ఫుడ్ అంతా తినకుండా ఉండడం,
ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట. భక్తి యుక్త సేవ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యకరంగా ఉంటారు. ప్రభుపాదులో చెప్తారు, దే బికమ్ స్పిరిచువల్లీ, వెన్ దే ఆర్ స్పిరిచువల్లీ ప్రాక్టీసింగ్ దే బికమ్, దేర్ ఫేసెస్ బికమ్ బ్రైట్ అంటారు అనమాట. అదే అనమాట. సో ఇంద్రియాలు దేని కొరకు ఉద్దేశింపబడ్డాయి? ఇక్కడ ఏం చెప్తున్నారు? కామస్యనేంద్రియ, కామం కోసం కాదు, ధర్మం కోసం అనమాట. దానికి ఇచ్చేయడానికని చెప్పి ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే ధర్మ యొక్క నిజమైనటువంటి లక్ష్యం ఏమిటి ఇక్కడ మనం చెప్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఆ ధర్మ యొక్క లక్ష్యం ఏమి చెప్పారు? మోక్షం అని చెప్పారు. అదే విషయాన్ని మొదటి స్కందం 2వ అధ్యాయం 9వ శ్లోకం, ధర్మస్య ఈ అపవర్గస్య నార్థో యస్యేహ కల్మది, ధర్మస్య అపవర్గస్య నార్థో అర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయి స్మృత. అంటే ధర్మ యొక్క నిజమైనటువంటి లక్ష్యం ఏమిటి? ధర్మస్య అపవర్గస్య లక్ష్యం ఏమిటి? అపవర్గం నుంచి అనమాట. అంటే ఈ భౌతిక సంసారం యొక్క భౌతిక సంసారాన్ని పావర్గంగా చెప్పారనమాట. భౌతిక సంసారం నుంచి బయటకు వెళ్ళడం ఏమిటి? అపవర్గవర్త్మని. అదేమిటి ఆ శ్లోకం? శ్రద్ధారతీర్ ఏంటిది ఆ శ్లోకం ఏమిటి? అనుక్రమిష్యతి సతాం ప్రసంగాత్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషనాద్ ఆశు అపవర్గవర్త్మని శ్రద్ధారతీర్ భక్తిర్ అనుక్రమిష్యతి. ఇక్కడ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ధర్మస్య అపవర్గస్య, ఈ ఇంకో శ్లోకంలో కూడా వస్తుంది అపవర్గస్య. అంటే అపవర్గం అంటే ఏమిటి? పావర్గం అనమాట. పా ఫా బా భా మా. పా అనగా ఏమిటి? పరిశ్రమ. భౌతిక సంసారంలో కూడా అందరూ కూడా పరిశ్రమ చేస్తున్నారు అనమాట. బాగా కష్టపడుతున్నారు అనమాట. ఏమిటి కష్టపడ్డం అంటే ఏమిటి? ఏమిటిది? నిద్రయా హేతైనక్తం వ్యయాయేన చవావయ దివాచార్తయ్యా రాజన్ కుటుంబ భరణేనవా. ఈ కుటుంబాన్ని భరించడం కోసం అని చెప్పి నిద్రయా హేతైనక్తం, నిద్రాహారాలు మానేసి కుటుంబ భరణం కోసం అని చెప్పి కష్టాలు పడుతున్నారు అనమాట. కష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్లో కష్టపడుతున్నారు, ఆఫీసుల్లో కష్టపడుతున్నారు, ఎక్కడ పడితే ఎక్కడ కష్టాలు. నిద్రయా అయితే పడుకుంటే ఒకవేళ రాత్రంతా నిద్రయా అయితే పగలంతా ఏమిటి? డబ్బులు గణించడం కోసం, భార్య కోసం, పిల్లల కోసం, భర్త కోసం బాగా కష్టపడ్డామండి. రాత్రిపూట నిద్ర లేకపోతే మైథునం, వీటిలోనే కష్టపడ్డాం. నిద్రయా అయితే నక్తం దవాయేన చవా దివాచార్త హియారాజన్ రాత్రి హియారాజన్ అన్నమాట. దివాచార్తి హియారాజన్ అంటే రాత్రి పగలు దీనికోసం కష్టపడ్డాం. కుటుంబ భరణేనవా, ఈ రకంగా ఏమిటంటే వాళ్ళు కష్టపడుతున్నారు అనమాట. కాకపోతే ఇదంతా ఏమిటంటే పావర్గంలో తీస్తుందంట, పరిశ్రమలోకే తీసుకొస్తుంది. ఈ భౌతిక సంసారంలో మనకి చక్రంలో పడేస్తుంది అనమాట, బయటికి తీసుకెళ్ళదు అనమాట. సో పరిశ్రమ పా. తర్వాత పరిశ్రమ ఎక్కువ చేయడం వల్ల ఏమొస్తుంది? చెమట బాగా పడుతుంది. మనం చూస్తాం గుర్రాలకి, తర్వాత అశ్వాలకి, గుర్రాలకి, తర్వాత ఆవులకి, ముఖ్యంగా ఎద్దులకి ఏంటంటే ఎక్కువ వాళ్ళన్నీ దున్నడం వల్ల, ఇప్పుడు ఎవరు దున్నడం లేదనుకోండి, దున్నడం వల్ల ఏమిటి వస్తుందంటే ఫేన ఫా, చెమట ఎక్కువ పడుతుంటుంది అనమాట. దాన్ని ఫేన అన్నమాట. ఫేన పరిశ్రమ పా ఫా ఫా ఫేన. సో పా ఫా అనమాట, ఎక్కువ నొరగొస్తుంది అనమాట నోట్లోంచి. మనం చూస్తాం రాత్రి పడుకునేటప్పుడు అందరికీ చొంగ కారుతూ ఉంటుంది. ఎక్కువ అసిడిటీ డెవలప్ అయిపోయిందంటే కడుపులో సమస్య అనమాట. అది ఎక్కువ చొంగ కారుతూ ఉంటుంది అనమాట పడుకున్నప్పుడు కూడా. చెమట వస్తుంటుంది అనమాట, బాగా కష్టపడ్డాం మనం. ఆయాసం, దప్పిక, ఆకలి పెరిగిపోతుంటాయి అన్నమాట. అది ఫేన. పా ఫా బా. బా ఏమిటి? బా ఏమిటంటే బంధనం అన్నమాట. వీటన్నిటిలో నేను ఏమిటంటే ప్రతిదీ కూడా ఈ కార్యాలన్నీ కూడా మన బంధనాన్నే తీసుకొస్తుంది అనమాట. మనకి వీటన్నిటిలోని విషియస్ సైకిల్, బంధనం యొక్క సైకిల్లో కొట్టులో పడేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా బా బంధనం. భా పాప బా భా. బా ఏంటి? భయం. వీటి వలన అన్నిటి వలన వచ్చేది ఏమిటి? పూర్వంలో అంటే వర్తమానం గురించి భయం, ఎప్పుడో పోగొట్టుకున్న దాని గురించి ఇప్పుడు తెలుస్తుంది, దాని గురించి భయం. తర్వాత ఏమంటే ఫ్యూచర్లో ఏమవుతుందో, భవిష్యత్తులో ఏమవుతుందో అనేది ఒక భయం. ఎప్పుడూ కూడా భయభ్రాంతులతోనే జీవించడం అనమాట. శాంతి అనేది ఎప్పుడూ లేదనమాట.
ప్రభుపాదులు చెప్తారు, ఒక పిట్ట కానీ, ఒక చిలక కానీ, ఒక పావురం కానీ ఏదైనా తీసి పెట్టిన తర్వాత కూడా రోడ్డు మీద ఎక్కడైనా ధాన్యం వేస్తే అది తింటూ ఇటు అటు చూస్తుందంట. దానికి కూడా భయం అనమాట. ఎవరు వచ్చేదో చేసేస్తారు. సో మనకు కూడా భయం అనమాట. భయం ద్వితీయాభినివేశత స్యాత్ ఈశాదపేతస్య విపర్యయ స్మృతి అనమాట. ఇంకో స్మృతి ఏదో ఉందన్నమాట. మనల్ని ఏంటంటే మనకి రెండో స్మృతి ఉందన్నమాట. మనం ఏంటంటే ప్రజెంట్లో మనం ఉండలేకపోతున్నాం. ప్రజెంట్లో ఉండుతున్నాం అంటే పాస్ట్ని భయపడి మనం ప్రజెంట్లో ఉంటున్నాం. సో ఈ రకంగా ఏమిటంటే భయం, ఆందోళన. ఈ ఆధునిక ప్రపంచంలో అందరికీ ఏమున్నా లేకపోయినా భయము, ఆందోళన ఫ్రీగా ఇస్తారనమాట. వాళ్ళ యొక్క అన్నిటికీ అందరికీ ఏమిటంటే భయము, ఆందోళన ఇప్పుడు ప్రభుపాదులో చెప్పినట్టుగా మహారాజ్ కూడా చెప్తారండి, ప్రతి 5 ఏళ్ల పిల్లడికి కూడా టెన్షనే అనమాట. యాంగ్జైటీ, టెన్షన్, ఎగ్జామ్ ఏమవుతుంది, హోంవర్క్ ఏమవుతుంది, అంతంత 5 కేజీలు 6 కేజీలు బ్యాగ్, లేకపోతే యాప్లు, లేకపోతే ట్యాబ్లెట్లు, లేకపోతే ఆన్లైన్ క్లాసులు, లేకపోతే ఎగ్జామినేషన్స్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దాని గురించి ప్రిపరేషన్స్, ఇంతంత పెద్ద బుక్కులు, దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్, అబ్బాబ్బాబ్బాబ్బా టైం లేదనమాట. స్పోర్ట్స్ యావిగేషన్స్, సినిమాలు, ఇన్ని ఆందోళన దీనిలోనే గడిపేస్తున్నారు అనమాట. ఇంద్రియ తృప్తి చాలా తక్కువ, ఆందోళన, తర్వాత భయాలే ఎక్కువ అనమాట. ఇంద్రియ తృప్తి చేస్తున్నామనే దాంట్లోని ఆందోళన, భయం తాలూకా ప్రపోర్షనే చాలా ఎక్కువ అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు దానిలో ఏమనుకుంటారంటే ఇది ఇంద్రియ తృప్తి. దీని మధ్యలో హారర్ సినిమాలు కూడా చూస్తారన్నమాట. భయానకమైనటువంటి సినిమాలు చూడడం కూడా అదో రకమైనటువంటి ఇంద్రియ తృప్తి. అందులో కూడా ఒక తృప్తి ఉందన్నమాట. కాకపోతే మళ్ళీ భయం అనమాట. ఏమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే తెలియదు అనమాట. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క విషయాలు ఉన్నాయని తెలియదు అనమాట. సో భయం. పాప బాబా మా చివరికి ఇదంతా అయిన తర్వాత మృత్యు అనమాట. అందరూ అనుకుంటున్నారు మృత్యువుని చూసి మేమేం భయపడటం లేదని, కానీ అందరూ మృత్యువుని చూసి భయపడుతున్నారు అనమాట. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద ప్లాన్లు అవన్నీ ఎందుకు వేస్తున్నారు? మృత్యు అంటే ఏమిటో లెక్కలేదనమాట వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు కాకపోతే రేపు పొద్దునైనా అనుభవిస్తాం కదా అని అనుకుంటున్నారు. కాకపోతే మృత్యు అనేది ఏంటంటే ఎప్పుడైనా వస్తుందన్నమాట. ప్రతి జీవికి ప్రాణ భయమే. సో ప్రతి జీవుడు ఏంటంటే ఈ అపవర్గాలన్నీ కూడా వీటి నుంచి బయటపడ్డాం. ధర్మస్య అపవర్గస్య, ఇక్కడ మోక్షం అని చెప్పారు, దానికి ఇంకో పేరు అపవర్గం. సో ధర్మం అనేది దేని గురించి దారి తీయాలంటే మోక్షానికి దారి తీయాలి. నేహేత్ కర్మ ధర్మాయ, ఆ కర్మ అనేది ఏమిటంటే నువ్వు కర్మ చేస్తున్నావు, దానిలో బంధన అనేది ఉంటుందన్నమాట. దానిలో మోక్షం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ కర్మ అనేది ఏంటంటే ధర్మం వైపు దారితీస్తుందో అప్పుడు అది మోక్షానికి దారితీస్తుంది అనమాట. కామస్య అంటే నేహేత్ కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే. ఆ ధర్మంలో నువ్వు బాగా చేస్తున్నావు అనుకొని వర్ణాశ్రమంలో మోక్షం ఆలోచించి కూడా అర్థము కామము చేసుకున్నావు అనుకో, దానివల్ల ఏమవుతుందంటే బంధనమే వస్తుంది తప్ప మోక్షం అనేది రాదనమాట. దానివల్ల భగవంతుడు యొక్క అపవర్గం నుంచి బయటపడలేవన్నమాట. వైరాగ్యం అనేది అందుకే కలగాలన్నమాట. ఏమిటి? నేహేత్ కర్మ ధర్మాయ నవిరాగాయ కల్పతే నా తీర్థపద సేవాయ. దానివల్ల ఏమిటి కలగాలంటే వైరాగ్యం కలిగి భక్తియుక్త సేవలో మనకేంటంటే అట్రాక్షన్, ఇక్కడ కూడా చెప్తున్నాడు, షుడ్ బి అట్రాక్టెడ్. దాని పట్ల ఆకర్షణ కలగాలన్నమాట. దాని పట్ల ఆకర్షణ కలగకపోతే అప్పుడేమవుతుందంటే ఈ భౌతిక సంసారం పట్ల ఆకర్షణ కలుగుతుంది అనమాట. ఈ భౌతిక సంసారం నుండి విషయాల కోసం ఆకర్షణ కలుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం బంధనంలోకి మనం పాప బాబామా ఈ యొక్క పావర్గంలో మళ్ళీ పడిపోతాం అన్నమాట. సో దాని భక్తియుక్త సేవ పట్ల అట్రాక్షన్ పెరగాలి. అందుకే 3 విషయాలు చెప్తారు మనం భక్తియుక్త సేవలో అవ్వడానికి. నామే రుచి జీవేదయ వైష్ణవ సేవ. నామరుచి కలగడం వలన 2 కలగాలన్నమాట. వైష్ణవ సేవ, జీవద్వయ, ఈ 2 కలగాలన్నమాట. ఈ 2 కలగకపోతే మనం భగవంతుడి యొక్క నామ జపంలో మనం ఏంటంటే అపరాధాలు చేయొచ్చు, లేకపోతే మనం ఏంటంటే హృదయ దౌర్బల్యం, అసతృష్ణ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాని అర్థం ఏమిటంటే జీవదయ అంటే పుస్తక వితరణ చేయడం, హరినామం చేయడం, ఇవన్నీ జీవదయ, ప్రసాదం పంచడం అందరికీ. ఇవన్నీ జీవుల యొక్క పట్ల దయ చూపించడం అన్నమాట. వేరే రకంగా కాదనమాట. హాస్పిటళ్ళు, తర్వాత అనాథ శరణాలయాల్లోకి వెళ్ళి ఫుడ్ పంచడాలు, ఇవన్నీ మనం చేయక్కర్లేదనమాట. అందులకు కళ్ళు ఇవ్వడాలు, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి భక్తియుక్త సేవ ఇవ్వాలని మళ్ళీ ప్రభుపాదులు చెప్తారు. ఏమని చెప్తారు?
ఎందుకు నీకు కన్ను బాగోలేదు? ఎందుకంటే నీకు శరీరం ఉంది కాబట్టి. నీకు కన్ను బాగోలేదు ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి. తర్వాత మీకు భక్తియుక్త సేవ చేసిన తర్వాత నీకు కన్ను ఉండదు, ఈ శరీరము ఉండదు. భగవంతుడి దగ్గరికి వెళ్తావు, అక్కడ దివ్యమైనటువంటి చక్షువులు వస్తాయి. సో అలా చెప్తారన్నమాట ప్రభుపాదుల వారు. అందుకే సో ధర్మైకాంతస్య కామో లాభాయ స్మృత, కామం కోసం కాదనమాట. దీనికి ముందర ఏం చెప్పారంటే ధర్మస్వనిశ్చిత పుంసాన్ విశ్వక్షేణ కదా నోత్పాదయేతి తీరతీం శ్రమై వై కేవలం. ఒకవేళ అలాంటి ధర్మం కనుక మనం చేయకపోతే, పరోధర్మం మనం చేయకపోతే, అది దానివల్ల భక్తియుక్త సేవలో మనకేంటంటే భక్తియుక్త సేవ పట్ల, భగవంతుడి యొక్క నామం పట్ల, భగవంతుడి వైష్ణవుల పట్ల, తర్వాత జీవుల పట్ల మనకు దయ కలగలేదంటే దాని అర్థం ఏమిటంటే శ్రమై వహి కేవలం, మనం చేస్తుందంతా కొంటే శ్రమతో కూడుకున్నటువంటి విషయం అని చెప్తున్నారు అన్నమాట. అంటే కోర్స్ శ్రమ అంటే మనకి సుకృతి అనేది రావచ్చు, కాకపోతే భగవంతుడి యొక్క కృప అనేది కాబట్టి. జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంతేవ. అందుకనే వైదిక సంస్కృతి ఏమిటంటే స్థానే స్థిత శృతిగత తన్వాన్ మనోవి. మన మనసు ద్వారా, తనువు ద్వారా, మనసు ద్వారా, మన యొక్క శరీరం ద్వారా మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అక్కడ మనం ఏం చేయాలంటే శ్రవణం. ఈ చెవుల్ని ఏంటంటే లెండ్ యువర్ ఇయర్స్ అన్నారన్నమాట. అందుకే అంటే గురువు ఏమిటంటే నీ యొక్క చెవుల్ని ఇవ్వు అని చెప్తారన్నమాట. మనం ఎప్పుడైతే ఆ రకంగా మన యొక్క మనస్సుని ఏ రకంగా జీవితాన్ని ఉంటామో అప్పుడు మనం ఏమిటంటే అప్పుడు మోక్ష ధర్మం వైపు మనం వెళ్ళగలం అన్నమాట. సో దానికి కావాల్సినటువంటి తిండి ఎలా తినాలి, దానికి కావాల్సిన ఆహారం ఎలా చేయాలి, దానికి కావాల్సిన జీవితం ఎలా జీవించాలి, రెండు విషయాలు. ఒకటి ఆహారం ఎలా స్వీకరించాలి, తర్వాత ఏ రకంగా ఏమిటంటే జీవితాన్ని జీవించాలనేది ఈ శ్లోకం చెప్తారు. వన్ షుడ్ ఈట్ వెరీ ఫ్యూచర్లీ అండ్ షుడ్ ఆల్వేస్ రిమైన్ సెక్లూడెడ్ సో దట్ హీ కెన్ అచీవ్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్. సెక్యులేటెడ్ అంటే తన యొక్క భౌతికమైనటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే మనం ఎక్కువగా వాళ్ళతో ఏంటిది తినడం, పడుకోవడం, తాగడం అన్నీ కూడా వాళ్ళతో చేస్తామో వాళ్ళలాగే మనం మారిపోతాం తప్ప మనం వాళ్ళని అవ్వలేము అనమాట. సెక్యులేటెడ్ ప్లేస్కి వెళ్ళిపోలేం. ఇప్పుడు సెక్యులేటెడ్ ప్లేస్ ఏం లేదు, ఎక్కడో ఏకాంతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాం. ఏకాంతమైనటువంటి స్థానం అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఏకాంతంగా ఉండడం అనమాట. దాని అర్థం ఏకాంతంగా ఉండడం అంటే నేను ఏకాంతంగా ఉండాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పడం కాదు. సంఘే శక్తి కలియుగే అన్నారు అన్నమాట. సంఘం ద్వారా ఏమొస్తుంది? శక్తి వస్తుంది అన్నమాట, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది అన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు చెప్తారు, ఇట్ ఈస్ రికమెండెడ్ హియర్ ఇన్ ద రిలీజియస్ ప్రాక్టీస్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద సెన్స్ డిజైర్ షుడ్ బి అవాయిడెడ్. సో ఇదందే మనం చెప్పుకున్నాం. రిలీజియస్ ప్రాక్టీసెస్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ టు గెయిన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ మెటీరియల్ నేచర్స్. ధర్మస్య ఈ ఆపవర్గస్య, ఈ శ్లోకం దానికి చెప్తుంది అన్నమాట. ఓన్లీ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రమ్ ద మెటీరియల్ నేచర్. ధర్మాన్ని దేనికోసం ఆచరించాలి? ఈ భౌతిక సంసారం నుంచి బయటపడడానికి, అంతవరకే. కాకపోతే ఏంటంటే భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఈ భౌతిక సంసారం నుంచి బయటపడడమే కాకుండా మనకి కృష్ణ ప్రేమ అందుతుంది అనమాట. ఈ భౌతిక సంసారంలోనే ఇక్కడే మనకి కృష్ణ ప్రేమ అందుతుంది అనమాట. సో మనం ధర్మం ఆచరించడంతో పాటు భక్తి ధర్మం అనేది ఏంటంటే పరోధర్మం అనమాట. సవై పుంసాం పరో ధర్మం యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతియత ఏ ఆత్మ సుప్రసిద్ధి. పరోధర్మం అంటే ఏమిటంటే అది ఏదైతే ఉందో అహైతుకి అప్రతీయమైతే ఏమిటంటే అంటే అహైతుకం అన్నట్టు, ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం సేవ చేస్తామో అది మనమైన నిజమైనటువంటి సేవ. ఆ రకమైనటువంటి పద్ధతులు ఏవైతే మనం స్వీకరించామో అది నిజమైనటువంటి ధర్మమైనటువంటివి అనమాట. అది ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అది ఆల్రెడీ ఇచ్చారు ప్రభుపాదుల వారు, దినచర్య మనకి ఇచ్చారు. మనం ఏం వేరేగా ప్లాన్ చేసుకోకలేదు అన్నమాట. శాండ్విచ్ ప్రోగ్రామ్ అంటారు. అందుకే సో పొద్దున్న సాయంత్రం మార్నింగ్ ప్రోగ్రామ్, ఈవినింగ్ ప్రోగ్రామ్, మధ్యలో ప్రీచింగ్ ప్రోగ్రామ్. సో it is stated in the beginning of Srimad Bhagavatam, the topmost religious practice is that by which one can attain the transcendental devotional service of the Lord without reason or cause. Savai idi aa shlokam anamata. Savai pumsam paro dharma aa shlokam gurinchi. Such religion is never hampered by impediments and by performance of actually become satisfied. సో ఏ రకమైనటువంటి ఆటంకాలు మన ఆటంకం అంతా మన మనస్సు, మన ఆటంకం అంతా మన బుద్ధి, మన యొక్క అహంకారం, మన యొక్క కామం, క్రోధం, లోభం, మొహం, మదమాత్సర్యం, మన యొక్క ఆటంకాలన్నీ కూడా అవే అనమాట. మన యొక్క ఆటంకాలన్నీ ఇంకేమీ కాదనమాట. సో అందుకే హియర్ ఇట్ ఈస్ రికమెండెడ్ యాజ్ మోక్ష ధర్మ, రిలీజియస్ ప్రాక్టీస్ ఫర్ సాల్వేషన్ ఆర్ ట్రాన్సెండెన్స్ ఆఫ్ ద క్లచెస్ ఆఫ్ మెటీరియల్ కంటామినేషన్. సో ఇవన్నీ ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే, ఎందుకు చేయాలంటే మనలో కంటామినేషన్స్ ఉన్నాయి. ఏమిటి శ్లోకం మర్చిపోయాను. ఓకే. Generally, people execute religious practice for economic development or sense gratification, but is not recommended for one who wants to advance in yoga. సో ఎవరైతే జనరల్గా
భక్తియుక్త సేవలో వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా అందరూ కూడా ఏంటంటే ఇంద్రియ తృప్తి చేస్తారు, ధర్మబద్ధంగా ఉంటారు, కానీ వాళ్ళకి మోక్షం అనేది ప్రాధాన్యంగా ఉంటారు. మనం కూడా ఉన్నాం, మనం చూసుకోవాలన్నమాట. మనం ఎంతవరకు మనం ఇంద్రియ తృప్తి చేస్తున్నామా, ధర్మంగా ఆచరించాలని చూస్తున్నామా, మంచి చెడు అంతవరకేనా, లేకపోతే భగవంతుడి యొక్క ప్రీత్యర్థం మనం చేస్తున్నామా, మన యొక్క భక్తిలో మనం ఔన్నత్యం ముందుకు వెళుతున్నామా లేదా అని మనం చూస్తున్నాం. మన యొక్క కామ్య కోరికలు ఏ రకంగా మనకి తగ్గాయా, ఎక్కువయ్యాయా, లేకపోతే అది ఎంతవరకు ఉన్నాయనేది మనం పరీక్షిస్తూ ఉండాలి. మనం ఒకళ్ళు తెలియలేదు అనుకోండి, మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. అందుకే భక్తులు ఉన్నారు. మనం వాళ్ళే మన దగ్గరికి వచ్చి ప్రతిసారి రా బాబు నీలో ఇది ఉందని చెప్పొచ్చు అనమాట. ఒకళ్ళు చెప్పలేదంటే మనం చెప్పుకోవాలన్నమాట. మనం ఓకే మన మనసు, అందుకే రూపకోసం దదాతి ప్రతిగృణాతి గుహ్యమాఖ్యాతి ప్రచ్చతి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో లేకపోతే మార్గదర్శకులు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి మరీ అడుగుతారన్నమాట, భక్తియుక్త సేవ ఎలా అవుతోంది, భక్తియుక్త సేవ ఏ రకంగా జరుగుతోంది, మీ భక్తిలో మీరు ఎంతవరకు ఉన్నారు, అదే ప్రచారం అన్నమాట. లేకపోతే వాళ్ళు ఎలాగున్నారని మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎప్పుడు వస్తున్నారని అనుకుంటాం. గృహస్థులే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దీక్ష తీసుకున్నారు సరే, గృహస్థులకి ఎంతకని చెప్తాం, వాళ్ళు ఏం మారు అని చెప్పి మనం ఏంటంటే యువకులు కూడా వినరు ఈ రోజుల్లోనే. ఎవడు వింటున్నాడు? ఇన్ని క్లాసులు ఇస్తున్నాం, ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఒక్కడు కూడా ఇన్స్పైర్ అయ్యి నేను వస్తాను అన్నాడు అంటే చేస్తున్నారు అనుకోవచ్చు, ఇక్కడెక్కడో చేస్తున్నాను. కానీ ఏంటంటే అది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో పాటు సేవ చేయడానికి మనం గుహ్యమాఖ్యాతి ప్రచ్చతి భుంక్తే భోజయతే చేయ షడ్విద్ధి ప్రీతి లక్షణం. ఆ ప్రీతి లక్షణం అనేది తెలియాలి, ప్రీతిగా ఉండాలి. వాళ్ళకు క్లాస్ ఇస్తున్నారు, ఓకే నేను వినాలి, ఓకే వాళ్ళతో పాటు సేవ చేయాలి, వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవడానికి మనం ఏమిటంటే అరులు చాచిపోవాలన్నమాట. ఆ రకంగా మనం భక్తియుక్త సేవలో మనం ఉండాలన్నమాట. అలాగ మనం ఎప్పుడైతే చేస్తామో సత్సాంగత్యం అనేది ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి మనకేంటంటే మొగ్గు చూపుతుంటారు అన్నమాట. మన దగ్గరికి రావడానికి, మన యొక్క సంఘం స్వీకరించడానికి, మన యొక్క సాంగత్యం స్వీకరించడం ఏమిటి సత్సాంగత్యం వల్ల లాభం ఏమిటి? తతో దుత్సంగముత్సృజ్య, దుత్సంగాన్ని వదలడం వలన సత్సాంగత్యం స్వీకరించడం వల్ల ఏమవుతుంది? తతో దుత్సంగముత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్, బుద్ధిమంతులైన వ్యక్తులు సత్సాంగత్యాన్ని స్వీకరిస్తారు. సత్సాంగత్యం వల్ల ఏమవుతుందని సత్సు సజ్జేత బుద్ధిమాన్ సంతైవ చిందంతి మనోవ్యసంగం ముక్తిభిః అన్నారు. సంతైవ చిందంతి, సంతం అనగా ఏమిటంటే భక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు శ్రవణ కీర్తనలో పాల్గొంటారు. కాబట్టి మనల్ని కూడా శ్రవణ కీర్తనలో పాల్గొనడం వల్ల మన యొక్క మనోవ్యసంగం, మనసులో ఉండేటువంటి కామికుడు ఏమిటి? బీద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే క్షాస్య కర్మణి దృష్టైవాన్మనీశ్వరే. మన యొక్క భౌతిక ఆటంకాలు ఏవైతే నాట్స్ ఇన్ ద హార్ట్ అవనేది తొలగిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఏంటంటే శ్రవణ కీర్తనలో మనం చేయగలం. శ్రవణ కీర్తనలో చేస్తున్నాం, కానీ మన మనసులో ఉన్నదే చెప్పుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంది. అప్పుడు మనం ఏంటంటే అలాంటి భక్తులు లేరో లేకపోతే మనం చెప్పడానికి ఇబ్బందో, రెండిట్లో ఏదో సమస్య ఉండొచ్చు అన్నమాట. లేకపోతే నేను చెప్పుకోను, కొంతమంది అలాంతేనమాట, సంవత్సరాలు అలాగే ఉండి కుళ్ళి ఒకరోజు ఏంటంటే బయటపడిపోతుంది మొత్తం అంత అనమాట. అలా ఉండకూడదు అనమాట. ఎప్పటికప్పుడు తుడివేస్తూ మనం ఏంటంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఎక్కువగా పెట్టుకొని అనవసరంగా మెంటల్ అవ్వకూడదు అనమాట, గ్రైండింగ్ అలాగా. సో అందుకే ఆ పద్ధతులను ఇచ్చారనమాట. ప్రతిరోజు మనం ఏదైనా సమస్యగా ఉందంటే వెంటనే తీర్చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మితిమేధ్యాదనం. మితిమేధ్యాదనం అంటే ఏంటంటే మిత ఆహారం అన్నమాట. ఇక్కడ మిత అంటే లిటిల్, మితిమేధ్యాదనం, అదనం అంటే తినడం అన్నమాట. మితిమేధ్యాదనం అంటే ఎలా తినాలి అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు అన్నమాట. ఈట్ వెరీ ఫ్రూగల్లీ అంటే ఏమిటి? ఫ్రూగల్లీ అంటే ఏంటి? చాలా తక్కువగా అన్నమాట. మితమైనటువంటి ఆహారం తినాలంటారు కదా. తర్వాత ఏంటి? ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ వేదిక్ స్క్రిప్చర్స్ దట్ ఏ యోగి ఈట్ ఓన్లీ హాఫ్ వాట్ ఈ డిసైడ్స్ అకార్డింగ్ టు హంగర్. అందుకే ఆకలి జఠారాగ్ని వేస్తున్నప్పుడే తినాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటే ఏమవుతుందంటే యాసిడిటీ, ఈసోఫగస్లో బర్నింగ్ సెన్సేషన్, అల్సర్,
తర్వాత స్పాండిలైటిస్, తర్వాత పొట్ట పెరిగిపోవడం, బెల్లి, ఒబిసిటీ, ఎన్నో రోగాలు అనవసరంగా, అంటే టైంగా తినకపోవడం, అనవసరంగా తినడం అనమాట. వాటి వల్లనే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైతే తింటూ ఉంటామో మన మనసులో చెప్తూ ఒక ఇస్తుందన్నమాట, చాలు ఆపు, ఇంకా చాలు. వస్తుందా లేదా? వస్తుందా లేదా? మనకు అంటే భగవంతుడు పరమాత్మ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత, దేహాలన్నింటిలోని ఆశ్రితమై ఉన్నాడనమాట. ఎవరు? వైశ్వానరుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాన్యం చతుర్విధం. చతుర్విధమైనటువంటి పదార్థాలు ఏమిటేమిటి? కొరికేటివి, చీకేవి, తాగేవి, నమిలేవి, 4 రకాలైనటువంటి పదార్థాలను వాళ్ళు స్వీకరిస్తుంది అనమాట జఠరం. స్వీకరించి అందులో అగ్ని ఏదైతే ఉందో, ఏ కృత్రిమమైనటువంటి సైంటిస్ట్ కూడా ఆ అగ్నిని తయారు చేయలేడనమాట. ఎంత ఇప్పుడు మన స్టమక్ బాగలేదంటే ఈ ప్రపంచంలో ఎవడో కూడా ఏ మెడిసిన్ ఇవ్వలేడు ఇది నువ్వు బాగు చేసుకో అని చెప్పడానికి అనమాట. ఎక్కడ కూడా, ఈవెన్ ఆయుర్వేదంలో కూడా లేదనమాట. ఒక్కసారి చెడిపోయిన తర్వాత చాలా కష్టం అనమాట. అంతే, ఆ స్టమక్కే తీసేయాలన్నమాట. అది భగవంతుడి యొక్క కృప అన్నమాట. మనం చేసుకున్నటువంటి కర్మ ప్రకారంగా, భగవంతుడి యొక్క కృప ప్రకారంగా మనకేంటంటే స్టమక్ ఇవ్వబడింది. మన కర్మ ప్రకారంగా మన యొక్క, అందుకే జఠరాగ్నిలో హెచ్చు తగ్గులన్నీ ఉంటాయన్నమాట. అందుకే మనం ఏంటంటే భగవంతుని ప్రార్థించాలన్నమాట. నేను ఏదైతే తింటున్నానో శరీర అవిద్యాజాల్, నా యొక్క శరీరం అవిద్యతో కూడుకున్నటువంటిది. జడేంద్రియత, ఇంద్రియాలన్నింటిలోకెల్లా నా నాలిక చాలా చాలా బలమైనటువంటిది. జీవే ఫేలే విషయ సాగరే, ఈ విషయ సాగరంలో జీవ చాలా చాపల్యమైనటువంటి జీవ ఫేలే విషయ సాగరే తార మధ్య జీవాతి. ఈ మొత్తం అన్నిటిలోకెల్లా జీవ చాలా అధమమైనటువంటిది, దాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. తార మధ్య జీవాతి లోభోమాయ దుర్మతి, లోభమైనటువంటిది, మాయతో కూడుకున్నటువంటిది, భ్రాంతితో భ్రమతో కూడుకున్నటువంటిది. ఈవెన్ మనం ఏంటిది దాన్ని ఏమంటారు, మనం జననేంద్రియాలు, తర్వాత ఇంకోటి ఏమిటి అన్నా, జననేంద్రియం ఉంది, ఇంకోటి ఏమిటిది, మనం మనం మల విసర్జన చేస్తాము. నవరంధ్రాలు ఉన్నాయి, వాటన్నిటిలోకెల్లా నాలిక చాలా నీచమైనటువంటిది, చాలా అపవిత్రమైనటువంటిది. అందుకే ఒకవేళ ఎవరైనా సరే నోట్లో వేలు పెట్టుకుంటే మొత్తం అంతా కూడా అక్కడ యజ్ఞం అంతా కూడా అపవిత్రం అయిపోతుంది అనమాట. నాలిక తర్వాత నోరు అనేది చాలా అపవిత్రమైనటువంటిది అనమాట. ఏమైనా దగ్గినా తుమ్మినా సరే మనం చేతిలో ఆచరణం చేసుకోవాలన్నమాట. అంతవరకు చెప్పేవారు ప్రభుపాదుల వారు అయితే. యమునా మాతాజీకి చెప్పారు కదా, తుమ్మితే ఇది చేసుకోమని. సో చెప్పచ్చే మాట ఏమిటంటే, ఏమిటి చెప్తున్నాం, శరీర విద్యాజాల్ జడేంద్రియ దాయకాల్ జీవే ఫేల విషయ తార మధ్య జీవాతి లోభమాయ సుదుర్మతి తాకి చిట కఠిన సంసారం. ఈ సంసారంలో కఠినమైనటువంటి సంసారం, కానీ సంసారం ఏమిటి, తాకిట కఠిన సంసారే కృష్ణ బడో దయమాయి, కృష్ణుడు చాలా దయం గలవాడు అనమాట. కొరీబారే జీవా జాయ్, అక్కడ జీవ మళ్ళీ జీవే, 2 సార్లు జీవా వచ్చింది. కొరీబారే జీవా జాయ్, దేని ఏమిటి కొరీబారే ఏమిటి ఇచ్చాడు, సుప్రసాద్ అన్నదిలో భాయ్, అన్నం ఇచ్చాడు అనమాట. మనకి తిండి పదార్థాలు సుప్రసాద్ అన్నదిలో భాయ్, అదేమిటి అవన్నీ దిలో భాయ్ అనగా ఏంటంటే మన మనస్సుకు చాలా ప్రీతికరమైనటువంటివట. సో ఏ విధమైనటువంటి పదార్థాలు తిన్న సత్వగుణమైనటువంటి వ్యక్తులు చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు అంటే దానివల్ల దానిలో బాగా జ్యూస్ ఉంటుందిట, దానిలో బాగా ఏమిటిది రసనం ఎక్కువ ఉంటుందన్నమాట, దానివల్ల జీవనం పెరుగుతుందన్నమాట. దానివల్ల మనకేంటంటే మనకి బ్రెయిన్ టిష్యూస్ పెరుగుతుంటాయి అన్నమాట. సత్వగుణమైనటువంటి గుణమైనటువంటిది అలవర్చుకుంటుంది అనమాట. అదే రజోగుణం తమో గుణం ఏంటంటే చాలా పుల్లగా, చాలా చేదుగా, చాలా కఠినంగా, చాలా కారంగా, తింటున్నప్పుడు వదులుతున్నప్పుడు లోపల ఉన్నప్పుడు 3 సార్లు చాలా బర్నింగ్, కంటక కోటంగా ఉంటుందన్నమాట, కాలకోటంలా ఉంటుందన్నమాట. చాలా 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 ఏమిటిది నిప్పులా ఉంటుందన్నమాట. తింటున్నప్పుడు తినిన తర్వాత కూడా, లేకపోతే విసర్జించినప్పుడు కూడా.
సో అలాంటివన్నీ కూడా రజో తమో గుణం అనేటువంటి. తమో గుణం మరి చెప్పక్కలేదు అనమాట. స్పృశించకూడదు, చూడకూడదు, అశుద్ధమైనటువంటివి, 3 గంటల తర్వాత చేసినటువంటివి అన్నీ అనమాట. కానీ ప్రసాదం అలా కాదు. చెప్పచ్చే మాట ఏమిటంటే ఆ రకమైనటువంటి స్వప్రసాద్ అన్నదిలో భాయ్ సే అన్నామృత పావ్, అన్నామృతం అనమాట ఇది. సే అన్నామృత పావ్ రాధాకృష్ణ కూడా. అంటే మనం అన్నామృతం తీసుకున్న తర్వాత ఈ భౌతికమైన సంసారంలో ఎవరిని కూడా మనం ఏమిటంటే కీర్తించకూడదు అనమాట. అది రాధాకృష్ణులను కీర్తించాలన్నమాట. ఈ శక్తి వచ్చిన తర్వాత మీరు భగవద్గీత చదవండి, మీరు బిజినెస్ బాగా పెరుగుతుంది. భగవద్గీత చదవండి, పెద్ద బిజినెస్ టైకూన్ అవుతారు. భగవద్గీత చదవండి, మీరు పెద్ద మేనేజ్మెంట్లో పెద్ద గురువు అవుతారు. భగవద్గీత చదవండి, మీరు ఎగ్జామ్ బాగా రాయగలరు. భగవద్గీత చదవండి, మీకు మార్కులు బాగా వస్తాయి. భగవద్గీత చదవండి, మీకు మీకు బిజినెస్లో మీకు బాగా ఉच्च దగ్గరికి వెళ్తారు. ఏమిటిది? ఎక్కడ కనివిని ఎరగలేదే. రాధాకృష్ణ కూడా కావు. భగవంతుడు ఎక్కడయ్యా చెప్పాడు? ఇంద్రియత్రు ఏమిటిది కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏమిటిది? ఇంద్రియాలు చాలా నిర్దిష్టంగా ఉండాలి, చాలా కంట్రోల్ చేసుకోవాలి. దేనికోసం అంటే మేనేజ్మెంట్లో పెద్దవాడు. ఇదేంటిది? ఇది ఎక్కడ కృష్ణుడు చెప్పలేదే. నువ్వు యోగం అంటే బాగా మనస్సుని బాగా నిర్మలంగా ఉంచుకోవాలన్నీ చేయాలి. దేనికోసం? మేనేజ్మెంట్ అవడం. ఏంటిది? బిజినెస్ ఫార్ములాకి కనిపెట్టడానికి భగవద్గీత చదివి నువ్వు ఎందుకు ఇంద్రియాలని బాగా ఇచ్చేసుకోవాలి? ఎందుకు? ఉదరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. నీ యొక్క మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు బంధువు. దేనికోసం? మనం బిజినెస్లో ముందుకెళ్ళడానిక? అదేంటిది? చెప్పినాడు నా మీద మన్మనా భవ మద్భక్తో. దానికి నువ్వు బిజినెస్ ఎలాగ ఉపయోగిస్తావు చెప్పు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజిమాం నమస్ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు అంటాడు. నువ్వు దాన్ని బిజినెస్లో ఎలా ఉపయోగించగలవు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్లోకం అనేది బిజినెస్ ఎలా ఈ భౌతిక సంసారం అనేది ఎందుకు మనం చెప్పడం? ఈ భౌతిక సంసారం అనేది ఏమిటంటే ఇక్కడ మనం ఎంతైతే మనం వైశ్య ధర్మం ప్రకారం మనం ఏం చేయాలనేది దాని యొక్క సూత్రాలు ఉన్నాయి. కాకపోతే దానికి భగవద్గీత కాదనమాట. దానికి సో భగవద్గీత అనేది ఏంటంటే మోక్షధర్మం, మోక్షానికి మార్గం. ఇది వదిలేసి నువ్వేవేవో చేసుకుంటావు. ఈ భౌతిక సంసారంలో ఎన్నో ఉన్నాయి. నువ్వు భగవద్గీత ఏమిటి నేర్పిస్తుంది? ఒక భక్తుడిని అడిగితే ఆ భక్తుడు కొంచెం బ్రిడ్జ్ ప్రీచింగ్ ఏమంటున్నాడంటే నీలో అపారమైనటువంటి ఒక శక్తి ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి. నీలో ఉన్నది శక్తి నీకన్నా చాలా గొప్పమైనదంట. ఏమిటిది? సో ఈ రకమైనటువంటి కాదనమాట మోక్ష మార్గం. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపే మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుడు చెప్తున్నాడు అది మోక్ష ధర్మం అనమాట. ఇది భగవద్గీత యొక్క యుక్తాహార విహారస్య ఆహారం విహారం యుక్త చేష్య కర్మము యాక్టివిటీస్ యుక్త స్వప్నావోజ పడుకోవడం, ఆహార నిద్ర భయం అవుతున్నాం అన్నీ వచ్చేసాయి ఇందులోని. యోగో భవతి దుఃఖద. ఈ ప్రకారంగా ఎప్పుడైతే యోగం చేస్తామో అంది భగవంతుడి యొక్క యత్కరోసి యదస్నాసి యజ్జూసి యదాసి. ఈ శ్లోకం అనేది మేనేజ్మెంట్కి ఎలా ఉపయోగిస్తాం? అఫ్కోర్స్ నువ్వు మేనేజ్మెంట్ నువ్వు ఏదైతే డబ్బులు సంపాదిస్తావో దాన్ని భగవంతుడికి ఇవ్వడం అది ఓకే. కానీ ఇక్కడ భగవంతుడినే తీసేసి కృష్ణుడిని తీసేసి నువ్వు మేనేజ్మెంట్ని పెట్టావు, బిజినెస్ని పెట్టావంటే దాని అర్థం ఏమిటి? అది మాయావాదం అనమాట. కృష్ణుడు తప్ప అన్యం పెట్టలేమన్న, కృష్ణుడిని తీయలేమన్నమాట. అక్కడ కృష్ణుడి కోసమే, ఫర్ కృష్ణ, బై కృష్ణ అండ్ టువర్డ్స్ కృష్ణ. ఇదనమాట భగవద్గీత అంటే. డెమోక్రసీ చెప్తారు కదా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని. అది స్వప్రసాద్ అన్నదిపై సేనామృత పావు రాధాకృష్ణుడు ప్రేమేడాకో చైతన్యతాయ. ప్రేమపూర్వకంగా ప్రేమ పెరగాలన్నమాట మన ప్రసాదం తినడం ద్వారా. అందుకే ఎక్కడి నుంచో బయట తీసుకొచ్చి శ్రీ విష్ణు అని చెప్పడం కాదనమాట. ప్రసాదం అంటే ఏమిటంటే భక్తుల ద్వారా తయారు చేయబడింది. భక్తుల ద్వారా భక్తుల ద్వారా భగవంతుడు నైవేద్యం పెట్టింది, భక్తుల ద్వారా వడ్డించింది అనమాట. అది భక్తితో తీసుకోకపోయినా పర్వాలేదు. కొంతమంది తీసుకోకపోవచ్చు భక్తితో, వాళ్ళకి భక్తి ఏమిటో తెలియకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ 3 ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే భక్తితో యాక్చువల్గా స్వీకరించాలన్నమాట. కానీ భక్తితో స్వీకరించకపోయినా సరే ఈ 3 ఉన్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ప్రభుపాదులు ఉండొచ్చు. ప్రభుపాదులో టైంలో మొదటి ఫస్ట్ ఫీస్ట్ పెట్టినప్పుడు 20 చపాతీలు, 30 చపాతీలు, 40 చపాతీ ఎన్నెన్నో చపాతీలు తిన్నారనమాట. తినేసిన తర్వాత వాళ్ళందరికీ అక్కడే తిని వదిలేసి వెళ్ళిపోయారనమాట.
వాళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు అనమాట. పాపం వృద్ధుడు ఆయన అలా తీసుకుంటాడనే విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. 26 సెకండ్ అవెన్యూలో వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయారనమాట. ప్రభుపాదుల వారే అది మొత్తం అంతా క్లీన్ చేసుకున్నారన్నమాట తర్వాత. సో ఇలాగేంటి వాళ్ళకి తెలియకపోయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది భక్తితో చేసి, భక్తితో నైవేద్యం పెట్టి, భక్తితో వడ్డించింది కాబట్టి అక్కడ అందరికీ ఏంటంటే ప్రేమ అనేది కలిగిందనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అందుకే ఇక్కడ ఏం చెప్తుంటే, ఇఫ్ యు ఆర్ సో హంగ్రీ హీ కుడ్ డివోర్ 1 pound ఆఫ్ ఫుడ్ స్టఫ్, దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ 1 pound హీ షుడ్ కన్స్యూమ్ ఓన్లీ ½ a pound. అప్పుడు మనం ఏంటంటే మొత్తం తినాలని మనం అనుకున్నాం, బా ఈరోజు ఫీస్ట్ చేశారు అంటే ఆశలావు పీకసనం అంటారు. చూస్తేనే మనకు కడుపు తింది, తర్వాత తినేటప్పుడు చూశాను కానీ ఏం బాగాలేదయ్యో, ఎందుకురా వేసేసుకున్నాను, మొత్తం అంత అనవసరంగా వేసుకున్నాను అనుకుంటాం. చాలాసార్లు వేసుకున్న తర్వాత మనం బాధపడుతూ ఉంటాం అనమాట. అది తినాలేమో పారేయాలేమో అలా ఉంటుందన్నమాట చాలాసార్లు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు అంటే ఏదైతే తినాలనుకుంటో అందులో సగమే తిని సగం నీళ్ల ద్వారా ఉంచుకొని మిగతాది గాలికి వదిలేయాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, గాలంతా బయటకు వదిలేస్తున్నాం, నీళ్ళు అనేవి కొంచెమే అసలు తాగటం లేదు. తర్వాత ఏమో చేస్తున్నాం, ఫుల్గా ఇంతవరకు తినాలి. ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్పారు కదా, ప్రభుపాదుల వారు ఏ నిర్దేశాలు ఇచ్చినా సరే దాన్ని పాటిస్తామో లేదో తెలియదు, కానీ ఈ నిర్దేశం మాత్రం బాగా పాటిస్తాం. ప్రభుపాదుల వారు చెప్పారు ఫుల్గా ప్రసాదం తినమని. ప్రభుపాదుల వారు ఇంతవరకు తినమని చెప్పలే, ప్రభుపాదుల వారు ఇంతవరకు తినమని చెప్పలే, ఇంతవరకు కాదు ఇంతవరకు తినమన్నారు చెప్పారు ప్రభు అంటారు అనమాట. ప్రసాదం ఎలా ఉంది, సూపర్ ప్రభు చాలా బాగుంది. ప్రసాదం ఎలా ఉంది, పర్వాలేదు. ప్రసాదం ఎలా ఉంది, సూపర్ ప్రభు, ఫీస్టే సూపర్. ఒక డాక్టర్ లాగా ఉన్నాడు అనమాట. ఈ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శివకుమార్ ఎవరో అన్నారనమాట. ఆయన ఏమన్నారంటే, మీ ఇస్కాన్లో ఇదే ప్రాబ్లం అండి, ఉంటే పూర్తిగా ఉపవాసం ఉంటారు, మరుసటి రోజు ఫుల్ ఫీస్ట్ చేస్తారు, ఫుల్గా వడ్డించేస్తారు అంటారు అనమాట. అఫ్కోర్స్ తినడంలో తప్పేం లేదు, బట్ మనం జాగ్రత్త వహించాలన్నమాట. సో ఇఫ్ ఇట్ ఈట్స్ ఏంటంటే ఇన్ దిస్ మ్యానర్ హీ విల్ అవాయిడ్ ఇండైజెషన్ అండ్ డిసీజ్. యాక్చువల్గా చాలా మట్టుకమైనటువంటి సమస్యలు ఈ భౌతిక సంసారంలో ఉన్నాయంటే అవి స్టమక్ నుంచే వస్తున్నాయి అన్నమాట. బయట వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది అంతే, వాళ్ళు ఏం చేస్తారంటే పగలంతా పడుకుంటారు, రాత్రంతా సిగరెట్లు కాల్చుకుంటూ టీవీ చూస్తూ ఫోన్లో స్నాప్స్ పంపించుకుంటూ డ్రగ్స్ తింటూ ట్రిప్లో ఉంటూ 4 గంటలకు 5 గంటలకు బిర్యానీ వెళ్ళి బయట తింటారనమాట. ఇప్పుడు చూడండి సిటీల్లోని లేట్ నైట్ ఆర్డర్స్ చాలా ఎక్కువ అనమాట. లేట్ నైట్ అండ్ ఆఫ్టర్ నైట్, మిడ్ నైట్ తర్వాత ఆర్డర్స్ చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే అప్పుడే తింటారనమాట అందరూ. సీదా అప్పుడు డిసీజెస్ రాక ఇంకేమవుతాయి, డిసీజెస్ కాదు మహమ్మారే వస్తుందన్నమాట. సో డిసీజెస్ అనమాట, ఇండైజేషన్, తిన్నది అరక్కపోవడం, వాంతులు చేసుకోవడం, ఇలిసిట్ సెక్స్, మీట్ ఈటింగ్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ అనమాట. ఇదంతా కూడా పాపకృత్యమైనటువంటి జీవితం అనమాట. అమారో జీవన్ సదా పాపేరతో నాయికో పుణ్యేరో లేస్, ఒక లేస మాత్రమైన పుణ్యం కూడా లేదనమాట. పరేరో ఉద్వేగ దియాచి చేకోతో జియాచి జీవేరో క్లేస్, పరులకు క్లేశాన్ని ఇచ్చే నేను ఆనందాన్ని అనుభవిస్తాను. పరదుఃఖే సుఖీ సదా మిథ్యాభాసి, పరదుఃఖే సుఖీ అనమాట. పరలోకే దుఃఖాన్ని చూసి నేను ఎప్పుడూ సుఖంగా ఉంటున్నాను అనమాట. సదా మిథ్యాభాసి, ఎప్పుడు కూడా నేను అబద్ధమే వాడుతుంటాను అనమాట. లోభోహతో సదా కామి, లోభోహతో సదా కామి అనమాట. లోభాన్ని ఎప్పుడు పడితే అప్పుడు లోభంతోనే ఉంటాం అనమాట. ఎప్పుడు పడితే కామి కోరికలతోనే ఉంటాం అనమాట. నిద్రాలస్య హత సుకార్య విరాత, ఏంటిది నిద్ర ఎప్పుడు కూడా పడుకోవడం. ఎందుకంటే రాత్రంతా పడుకోం కూడా, ఎప్పుడు పొద్దున్నే లేచిన వెంటనే చాలా మబ్బుగా ఉంటుంది అనమాట. మబ్బు పొద్దున్నే ఎవడు లేవడం అనమాట. అసలు పొద్దున్న చూడు, ఇప్పుడు వెళ్ళామనుకోండి బుక్ డిస్ట్రిబ్యూషన్కి, ఈ పూర్వం రోజుల్లో మేము 7 గంటల బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడే కొంతమంది అక్కడక్కడ కనిపించేవారు, కొంతమంది అప్పుడప్పుడే మమ్మల్ని చూసి మా మొక్కలే చూసేవారు అనమాట. 7 గంటలకి టక్ 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 అని తలుపు కొట్టేవాడు. సో ఇవన్నీ ఏంటంటే పగలంతా తినకపోవడం, రాత్రి పీకమయ్య తినడం అనమాట. అదే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అనమాట. సో యూ షుడ్ ఈట్ ఇన్ ది సచ్ ఏ వే యాజ్ రికమెండెడ్ ఇన్ శ్రీమద్ భాగవతం అండ్ ఆల్ అదర్ స్టాండర్డ్ స్క్రిప్చర్స్. ఇచ్చారనమాట. స్క్రిప్చర్స్లో ఎక్కడ పడితే ఎక్కడ ఎలా తినాలి, ఎలా నివసించాలనేది క్లియర్గా ఉంది. అది మనం పాకశాస్త్రం అంటారు దాన్ని, పాకశాస్త్రం. అది మనం చూడాలి. ఎవరైనా భక్తులు ఉన్నారంటే ఏ రకంగా ఆ రకంగా సీజన్ ప్రకారంగా వండేవాళ్ళు.
నిజంగానే. ఇప్పుడు కూడా మీరు నార్త్ ద్వారా వెళ్ళారనుకోండి, అక్కడ కూడా సీజన్ ప్రకారంగానే వంటలు వండుతారు భగవంతుడికి. ఆ యొక్క కాలం ప్రకారంగా భగవంతుడు కాలం ప్రకారంగా కాదు. ఇప్పుడు పగలు మధ్యాహ్నం పొద్దున్నే బాల్భోగ్ డిఫరెంట్, మధ్యాహ్నం అందుకే పొద్దున్న స్వీట్స్ ఇస్తారు. ఎందుకు? స్వీట్లు పొద్దున్న తిన్నే మనస్సు తాలూకా శక్తి పెరుగుతుంది అనమాట. ఏంటిది ఈ బుద్ధి పెరుగుతుంది అనమాట. పొద్దున్నే స్వీట్లు తిన్నాను. అందుకే బాలభోగం. మధ్యాహ్నం ఫుల్ రాజభోగం అన్నమాట. రాత్రి సింపుల్. సో అలాగే భగవంతుడిలాగే, భగవంతుడి ఎలాగైతే మనం ఇస్తామో అలాగనమాట చేయడం వల్ల స్క్రిప్చర్స్ అన్నింటిలోనే ఉన్నాయి. ఏ రకమైనటువంటి స్కాలాల్లో, ఏ రకమైన సమయంలో ఏ రకమైన కాయగూరలు తినాలి, ఏ రకమైనట్టు తినాలి అంతా కూడా క్లియర్గా ఉందన్నమాట. సో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చూసిదంతా చేయడం వల్ల ఏమిటంటే ఎవరికి ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉండకుండా చూడాలన్నమాట. అది ఒక భాగమే, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ రకంగా ఉండాలి. యోగి షుడ్ లివ్ సెక్యులేటెడ్ ప్లేస్ వేర్ ఈజ్ యోగా ప్రాక్టీస్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. మన అందుకే ఇక్కడ కొంతమంది అడుగుతారన్నమాట, ఎందుకంటే ఇంత దూరంలో ఉన్నారు. ఇంత దూరంలో ఉండడం వల్ల ఎన్నో రకమైనటువంటి సమస్యల నుంచి బయటకు వస్తాం కదా. చూడండి, అనవసరమైనటువంటి శబ్దాలు ఏమీ లేవు. ఇక్కడ వస్తారంటే అంత దూరం టర్కీలు తినడానికి వెళ్తారు, అంత దూరం సినిమా హాల్కి వెళ్తున్నారు. తెలుగు వాళ్ళు అమెరికాలోని సినిమా హాల్కి వెళ్ళాలంటే ఒక 100 మైళ్ళు డ్రైవ్ చేసుకొని వెళ్తారనమాట. అవునా కదా? 40, 50, 100, 200 మైళ్ళు, 600 మైళ్ళు గంటలు ప్రయాణం చేసుకొని లాంగ్ డ్రైవ్ చేసుకొని వచ్చి సినిమాలు చూసిన వాళ్ళు బోళం ఉన్నారు. ఇక్కడికి ఎందుకండి రారు? వస్తారు. ప్రభుపాదులో జుహు స్టార్ట్ చేసినప్పుడు, జుహు టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు అలాగే అనుకున్నారు అనమాట. ఎవరు వస్తారు ప్రభుపాద్ ఇంత దూరం అన్నారు. అది కాస్త జుహు కాస్త ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది అనమాట, బాంబేలో. సో అదనమాట. సో వీఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ సెక్యులేటెడ్ ప్లేస్. సెక్యులేటెడ్ ప్లేస్ విల్ బికమ్ మోర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిటీ అనమాట. ఎక్కడ సెక్యులేటెడ్? దెర్ ఇస్ నో సెక్లూషన్. ఓన్లీ సెక్లూషన్ ఈజ్ యువర్ ఇన్ ద టెంపుల్, యూ చాంట్ హరే కృష్ణ, బీ హ్యాపీ. మీరు మందిరంలో ఉండడం, హరే కృష్ణ మందిరం జపం చేయడం, భక్తుల ద్వారా చేయడం, అదే సెక్యులేటెడ్ ప్లేస్ అనమాట. మనం సెక్యులేటెడ్ ప్లేస్ అంటే వేరేగా ఎక్కడో వెళ్ళిపోయి ఉండలేమన్నమాట. మనం పడిపోతాం, మనం పతనం అయిపోతాం. సో ఇది ఈ శ్లోకంలో చెప్పారనమాట. మనం తర్వాత మళ్ళీ కపిల భగవానుడు తల్లితో ఏమని చెప్తున్నారో మళ్ళీ మనం తదుపరి తరగతుల్లో చెప్పుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. ఏమైనా క్వశ్చన్స్ అడగాల? భౌతికమైనటువంటి ఆటంకాలు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆటంకాలు పెద్ద ఆటంకాలు కావు అన్నమాట. భౌతికమైన మనం 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 ఏం చేస్తాం? మనం దాంతో వీ హ్యావ్ టు లివ్ విత్ ద, అంటే ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు శరీరం బాగోదు, కొన్నిసార్లు మనసు బాగోదు, అన్నీ ఉన్నా సరే కొన్నిసార్లు పరిస్థితులు బాగోవు, ఆటంకాలన్నీ ఉంటుంటాయి. వాటిని ఓకే ఉన్నాయి, కృష్ణుడి యొక్క కృప, మనం చేస్తూనే ఉండాలని చెప్పి అలా ఆటంకాలు లేకుండా ఉండడం అంటే మన యొక్క శ్రవణ కీర్తనలో ఆటంకాలు ఉండకూడదు అనమాట. ఎన్ని ఆటంకాలు సేవలో ఉండొచ్చు అనమాట. కాకపోతే శ్రవణం కీర్తనకి ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఎలా అవుతుంది అనేది మనం ప్లాన్ చేసుకొని శ్రవణం కీర్తనంలో మనం ఉండాలన్నమాట. ఎప్పుడు పడితే ఇప్పుడు భాగవంతుడి నుంచి వినడం, భగవద్గీత నుంచి వినడం, తర్వాత శుద్ధ భక్తుల దగ్గర నుంచి వినడం, భక్తుల దగ్గర నుంచి శ్రవణం కీర్తనంలో మనం కొంతసేపు ఉండాలన్నమాట. అది మనం మిగతా రోజంతా అది మనకి ఫుడ్ ఇస్తుంది అనమాట. అది మనకి ఆధ్యాత్మికమైనటువంటి పోషణ ఇస్తుంది అనమాట. అది ఆటంకం. మనం సేవ చేస్తున్నాం, మనం శ్రవణం కీర్తనం చేయకుండా టూ మచ్ అలా మేనేజ్మెంట్లో టూ మచ్ అలాగా దీనిలో పడిపోయామనుకో, శ్రవణం కీర్తన లేకపోతే మనకు పోషణ ఎలాగా? ఇది కర్మయోగం అయిపోతుంది, భక్తి యోగం అవ్వదు. am I wrong? ప్రసాదం కాదు, ఏదైనా ఫుడ్. దాని మీద కొన్నిసార్లు ఏమిటంటే మనకి మన ఆరోగ్యం మీద సమస్య తీసుకురావచ్చు. కరెక్టే.
కాకపోతే ఎవరైతే కొంచెం భక్తులు ఉన్నారో, ఎవరైతే కొంతమంది శరణాగతం అయినటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళు ఇవన్నీ ఆలోచించారనమాట. తీసుకుంటారు, స్వీకరిస్తారు. కొన్నిసార్లు అదంతా చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మన ఆరోగ్యం ఆల్రెడీ సమస్యగా ఉందనుకోండి, మనం తీసుకోవడం వలన సమస్య అనుకోండి, దాన్ని తీసుకోకపోవడమే బెటర్. ఇంకోటి ఏంటంటే ప్లాన్ చేయాలన్నమాట. ప్రతిదీ ప్లానింగే కదా. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా ఇచ్చేయడం? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం చాలామందిని పిలిచాం, రాలేదు. దాని పరంగా ప్లాన్ చేసి ఏదో రకంగా ప్రతిదానికి ప్రసాదం అనేది భగవంతుడి యొక్క కృప, దాన్ని వేస్ట్ చేయడం బదులు ఎలా చేయాలనేది కూడా మేనేజ్మెంట్, అది కూడా భక్తియుక్త సేవలో భాగం. అది భక్తియుక్త సేవ నుంచి బయటికి వెళ్ళడం కాదనమాట. అది వేస్ట్ అనుకోకూడదు. ఇంకో వేస్ట్ అనేది వేరు. కాకపోతే ప్రసాదం మిగిలిపోయింది, దాన్ని ఏం చేయాలనేది ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఆ రకంగా చేస్తే మంచిది. 3 గంటలు 2 గంటలు ఉందంటే దాని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు రాత్రి కుక్ చేసాం, చాలామంది వస్తారనుకున్నాం ప్రోగ్రామ్కి, రాలేదు, నో ప్రాబ్లం. పగలు నెక్స్ట్ రోజున ఎలాగో సద్దన్నం తినడం తప్పేం లేదు, తింటారు, చేయడం. ఇంకా మిగిలిపోయింది, దాని అర్థం ఏంటంటే మనం నెక్స్ట్ రోజు ఇంకో ప్లాన్ చేయాలన్నమాట. ఓకే, తగ్గించాలి. ఓకే అంటే ఎంత లేదన్నా సరే కట్ చేయడం కష్టం కదా. తెలుగులో ఏమంటారంటే నోరు కొలిచి బూరె వండలేం కదా. తెలుగులో సామెత ఉందండి, నోరు కొలిచి బూరె వండలేం కదా. సో కొన్నిసార్లు బూరె పెద్దది, కొంచెం చిన్నది అయిపోయిన తర్వాత సరిపోలేదు అంటారు, పెద్దది అయిపోయినట్టే ఎక్కువ అయిపోయింది అంటారు. అతివృష్టి అనావృష్టి ఎప్పుడు ఉంటూనే ఉంటుంటుంది. పర్ఫెక్షన్ అనేది ఉండదు. అంటే ఏదో రకంగా ట్రై చేయాలన్నమాట, ఏమాత్రం వేస్ట్ అవ్వకూడదు అని. హరే కృష్ణ.